వెల్కమ్ టు ఏటీవీ టైమ్ టాక్కి స్వాగతం. ఆదిత్య ఓం ఎలా అయ్యారు? ఉత్తరప్రదేశ్ నుంచి తెలుగు వరకు ట్రావెల్ ఏ విధంగా అయింది? నాకు యాక్టింగ్ తప్ప ఏమి తెలియదు. 20 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. చెప్పుకోవడానికి 20 సంవత్సరాలు మిగిలాయా, లేకపోతే 20 సంవత్సరాల్లో ఒక హీరోగా ఎందుకు ఎదగలేకపోయారు? హిందీ ఇండస్ట్రీ అయినా సరే, తెలుగు ఇండస్ట్రీ అయినా సరే, ఈ లాస్ట్ 20 yearsలో ఆదిత్య ఓం గారు ఎక్కడో కొన్ని దాస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. చాలామంది హీరోయిన్స్తో రూమర్స్ ఎక్కువ ఉన్నాయి, రొమాంటిక్ పర్సన్, అందుకని అలాంటి అఫైర్స్ ఉండటం వల్ల వెనకబడిపోయారు అని చెప్పేసి చాలా పెద్ద టాక్ కూడా ఉంది. ఆదిత్య ఓంకి పొగరు కూడా ఎక్కువ, అందుకని సినిమాలు కథ చెప్పాలన్నా భయపడతారు, లేదా యాక్సెప్ట్ చేయరు. అందుకనే చాలా కథలు దూరం చేసుకున్నారు, లేదా ఈ పాటికి మంచి హీరో అయ్యేవాడు అని కూడా ఒక టాక్ ఉంది. కొన్ని మీకు నేను చెప్తే మీరు షాక్ అవుతారు. కరెక్ట్ టైంలో పీక్ మూమెంట్లో తెలుగులో కానీ చాలా వాటిలో మూవీస్ చేస్తున్నప్పుడు సడన్గా హిందీ వైపు వెళ్ళిపోయారు. ఎందుకు హిందీ వాళ్ళ గడప తొక్కాల్సిన పరిస్థితి? నాది 2-3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఒక ప్రొడ్యూసర్కి నేను ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆయన హ్యాండ్ కూడా ఇవ్వలేదు. సో మీ బ్యాడ్ లక్ మేబీ ఏదో రబ్ అవుతుంది అట్లాంటివి అనుకుని ఆయన హ్యాండ్ ఇవ్వలేదు మీకు, జస్ట్ షేక్ హ్యాండ్ చేయడానికి. ప్రొడ్యూసర్కి సినిమాటోగ్రాఫర్ కూడా హిట్ టీం నుంచి కావాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా హిట్ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టే కావాలి. మీ కెరియర్లో ఎన్ని లోతులు ఉన్నాయో, ఎన్ని మలుపులు ఉన్నాయో? మ్యాక్సిమం లోతులు. చాలామందికి సాధ్యం కాంది మీకు ఒకటి సాధ్యమైంది. ఆస్కార్ లైబ్రరీలో మీ స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి విన్నా, ఎంతవరకు నిజం? ఇది ఇట్స్ ట్రూ. కానీ ఇండస్ట్రీలో మీ లేక ప్రాక్టికల్గా ఉండే పర్సన్స్ వేల మీద లెక్క పెట్టచ్చు. దాంట్లో ప్రముఖంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గురించి చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? కొన్ని దాంట్లో ఫోకస్ కొంచెం తక్కువ. ఒక్కొక్క విషయంకి 6 months, నెక్స్ట్ ఒక వేరే విషయం. సో దట్ ఈస్ నాట్ గ్రేట్. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఒకప్పుడు హీరోగా పరిచయం, కానీ ఇప్పుడు హీరోగా ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు చాలా కొత్త విషయాలు బయటకు వస్తాయని నేను అనుకుంటున్నా. సరే, ఏదేమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్య ఓం ఎలా అయ్యారు? ఆదిత్య సింగ్ నా రియల్ పేరు. సో ఉత్తరప్రదేశ్లో పుట్టాను, కానీ సినిమా ఇండస్ట్రీ రాకముందు నాకు ఏమనిపించింది, ఆర్టిస్టులకి ఒక యూనివర్సల్ పేరు ఉంటే బెటర్. సో ఫస్ట్ హిందీ ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ చేశాను. సో అప్పుడే పేరు మార్చేశాను. సో నా గ్రాండ్ ఫాదర్ పేరులో ఓం ఉంది, సో అది నాకు నచ్చింది. సో ఆదిత్య ఓం పేరు పెట్టాను. సో ఓం అంటే ఇట్ ఈస్ యూనివర్సల్ అండి. కరెక్ట్. ఓం కంటే యూనివర్సల్. సో ఆదిత్య ఓం. సో ఇది ఒక యూనివర్సాలిటీ దొరుకుతుంది ఒక ఆర్టిస్ట్కి. అంటే ఒక పర్టికులర్ రీజన్కి, ఒక పర్టికులర్ కాస్ట్తో ఐడెంటిఫికేషన్ లేదు. కానీ ఉత్తరప్రదేశ్ నుంచి తెలుగు వరకు ట్రావెల్ ఏ విధంగా అయింది? అంటే నేను ఏమీ ప్లాన్ చేయలేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. నేను హిందీ సీరియల్స్ చేసినప్పుడు నాకు వైవిఎస్ చౌదరి గారు అనుకోకుండా కలిశారు. నేను ఆడిషన్ ఇచ్చాను, అన్నీ అయిన తర్వాత ఆయన సెలెక్ట్ చేసి నాకు ఇక్కడ. సో అనుకోకుండా అన్నీ జరిగింది. అసలు ఆ వయసులో, ఆ టైంలో నాకు యాక్టింగ్ తప్ప ఏమి తెలియదు. నా ఫ్యామిలీలో కూడా ఒక పర్సన్ కూడా సినిమా ఇండస్ట్రీలో లేరు. హిందీ ఇండస్ట్రీ అయినా సరే, తెలుగు ఇండస్ట్రీ అయినా సరే. అంటే ముంబైలో నాకు ఒక రిలేటివ్ కూడా లేదు ఆ టైంలో. గ్రేట్. సో ఇట్ ఈస్ జస్ట్ అనుకోకుండా అలా జరిగింది. ఇట్ ఈస్ ఆల్ డెస్టినీ నేను అనుకున్నా. కానీ ఆదిత్య ఓం ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు?
ఫ్యామిలీ గురించి అంటే ఒక నార్మల్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫాదర్ సివిల్ సర్వెంట్, పీసీఎస్ ఆఫీసర్, ప్రమోటెడ్ ఐఏఎస్, మదర్ టీచర్. సో అది ఒక అంటే అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీరు టోటల్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్, అందరికీ ఒక ఎడ్యుకేషన్ అట్మాస్ఫియర్, కొంచెం ఇంటెలెక్చువల్ కూడా చెప్పొచ్చు. సో అది. కానీ ఒక ఐఏఎస్ బ్యాక్డ్రాప్ వాళ్ళకి పిల్లలు ఒక క్రమశిక్షణ, వాళ్ళు కూడా ఇంకొక ఐఏఎస్ సర్కిల్కి వెళ్ళేటువంటి ఆలోచన, లేకపోతే ఐపీఎస్ కావచ్చు, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు. కానీ సినిమా రంగాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? అది కొంచెం చైల్డ్హుడ్ నుంచి అది ఉంది. ఎందుకంటే నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు ఫీవర్ కానీ ఎట్లాంటి ఏదో ఆరోగ్యానికి ఏదైనా అది ఉన్నప్పుడు నేను ఆ టైంలో అమితాబ్ బచ్చన్ సినిమా చూస్తే నేను ఆటోమేటిక్గా ఐ యూస్ టు గెట్ హెల్దీ, ఫీవర్ తగ్గిపోతుంది ఆ టైంలో. సో ఐ డో నాట్ నో, ఇట్ వాజ్ చిన్నప్పటి నుంచి అదే, అంటే ఇట్ వాజ్ సంథింగ్ ఇన్బిల్ట్. సినిమా ప్రపంచం వెళ్ళాలి అని. మేము బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు అందరూ అడుగుతారు కదా, బేటా ఏమవుతారు ఒక 10 years తర్వాత. అందరూ నేను పైలట్, నేను ఐఏఎస్ ఆఫీసర్, నేను రాకెట్ సైంటిస్ట్, నేను యాక్టర్. సో ఫ్రమ్ 8 years ఐఎమ్ టెలింగ్ ఎవ్రీ వన్ దట్ ఐ విల్ బికమ్ అన్ యాక్టర్. రైట్. సో కానీ నా ఫాదర్ మదర్ ఫ్యామిలీ వాళ్ళు ఇది ఒక చైల్డ్హుడ్ ఫ్యాన్సీ అనుకుంటారు, కానీ ఈ ఫ్యాన్సీ కంటిన్యూ అయింది. సో దట్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ దిస్ థింగ్ ప్రాబ్లమ్ ఫర్ ద ఫ్యామిలీ ఆల్సో. రైట్. ఇండస్ట్రీకి వద్దాం. 20 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. 20 సంవత్సరాలు అంటే సామాన్యమైనటువంటి ఎక్స్పీరియన్స్ కాదు. కానీ ఆదిత్య ఓం లైఫ్లో, లేకపోతే అతని జీవితంలో, అతని కెరియర్లో చెప్పుకోవడానికి 20 సంవత్సరాలు మిగిలాయా, లేకపోతే 20 సంవత్సరాల్లో ఒక హీరోగా ఎందుకు ఎదగలేకపోయారు? అది నిజంగా 20 years మామూలు విషయం కాదండి. సో కానీ నేను ఒక డిఫరెంట్ వైపుతో ఇది చూస్తున్నాను. నాది పర్స్పెక్టివ్ కొంచెం డిఫరెంట్ ఉంది. నేను సినిమా ఇండస్ట్రీ రాకముందు నాకు ఒక సీరియల్ కూడా దొరుకుతుంది అంత నమ్మకం కూడా నాకు లేదు. somehow I have survived 20 years. ఓకే. ఇంకా ఒక పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఈ 20 yearsలో హిందీ ఇండస్ట్రీ అయినా సరే, తెలుగు ఇండస్ట్రీ అయినా సరే, ఈ లాస్ట్ 20 yearsలో పెద్ద సక్సెస్ ఏమీ లేవు. పెద్ద సక్సెస్ ఓకే, నాకు హిందీ ఇండస్ట్రీలో కొత్తగా కొంచెం క్రిటికల్ సక్సెస్ వచ్చిందండి లాస్ట్ 3-4 yearsలో, ఫిల్మ్స్ లైక్ అలిఫ్, మాసాబ్. కానీ పెద్ద కమర్షియల్ సక్సెస్ చెప్పాలంటే ఒక్క సక్సెస్ కూడా లేదు. స్టార్డమ్ సక్సెస్ లేదు అస్సలు. ఈవెన్ దెన్ ఐఎమ్ సర్వైవింగ్. ఈవెన్ దెన్ నా దగ్గర ప్రతి ఇయర్ ఒక 3-4 films వస్తూనే ఉన్నాయి. అంటే ప్రతిరోజు ఒక కొత్త ప్రాజెక్ట్. సో అది దట్ ఈస్ సమ్హౌ అగైన్ ఐ విల్ సే దట్ ఇట్ ఈస్ మై డెడికేషన్ అండ్ ద యూనివర్సెస్ బ్లెస్సింగ్స్. అది చెప్పుకోవచ్చు. కానీ 20 yearsలో ఎలాంటి సక్సెస్ రాకపోయినా సినిమా అన్న ఒక వ్యామోహంతో బతుకుతున్న మిమ్మల్ని చూస్తే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇదొక వెర్షన్. రెండో వెర్షన్ చూస్తే అసలు ఇండస్ట్రీలో మీరు ఎలాంటి నటులు, దేన్ని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ఎలాంటి నటన్ని తీసుకోవచ్చు? అంటే మీరు చెప్పింది కరెక్టే. నాకు అట్లాంటి అంటే ఆదిత్యం అంటే ఒక యాక్షన్ హీరో, ఆదిత్యం అంటే ఒక కామెడీ హీరో ఆర్ రొమాంటిక్ హీరో, అట్లాంటి ఒక ఇమేజ్ అంత ఏం లేదు. సో లాహిరి తర్వాత కూడా రాలేదు ఇట్లాంటి ఇమేజ్లు, హిందీలో కూడా రాలేదు అట్లాంటి ఇమేజ్కి. సో కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిజిటల్ అట్మాస్ఫియర్లో, ఈ ఓటీటీ అట్మాస్ఫియర్లో ఇప్పుడు మా లాంటి యాక్టర్స్కి చాలా అవకాశం ఉంది. వీ కెన్ డూ వండర్స్, వీ కెన్ డూ విలన్ రోల్స్, వీ కెన్ డూ క్యారెక్టర్ రోల్స్. సో యాక్చువల్గా మళ్ళీ మీ ఫస్ట్ క్వశ్చన్కి నేను వస్తాను. యాక్చువల్గా ఇంకా ఇప్పుడు నెక్స్ట్ 10 years, 15 years, 20 years ఇంకా బెటర్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. ఇంకా ఒక వెరైటీగా రోల్స్లో చూపించవచ్చు, వెరైటీగా రోల్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ వెరీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ నౌ ఆన్. కానీ లాహిరి తర్వాత మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటుంటే ఒక విధంగా అది ఒక హిట్, ఒక ఫ్యామిలీని చాలా దగ్గరగా చేసినటువంటి యాక్టర్స్, నటీనటులను అయితే ఒక ఫ్యామిలీకి చాలా దగ్గర చేసింది. అరే మన ఇంట్లో పిల్లవాడే చాలా బాగా చేశాడే అని ఒక ఆలోచన. కానీ ఆ తర్వాత ఎక్కడో వెనకబడిపోయారు. దానికి గల కారణాలు ఏంటి? కారణాలంటే నాకు
I think again it is basically because I think అప్పుడు నాకు తెలుగు ఇండస్ట్రీలో గైడ్ చేసిన వాళ్ళు, తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళు, తెలుగు ఇండస్ట్రీలో కరెక్ట్గా ఒక మార్గం, అంటే గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఎవరు లేరు. సో వైవిఎస్ చౌదరి గారు కూడా ఆ లాహిరి లాహిరి సినిమా తర్వాత కొన్ని పాత ఆబ్లిగేషన్స్, కొన్ని పాత కమిట్మెంట్స్లో బిజీ అయిపోయాడు. సో ఒక కారణం అది. నెక్స్ట్ అప్పుడు నాది వయస్సు చాలా తక్కువ. సో ఐ వాజ్ లైక్ 24. 21, 22 ఆ మధ్యలో 24. I was 24. I completed my engineering 2 years back. So I was like 24. సో అప్పుడు అసలు నాకు తెలియదు అంటే ఎలా నెట్వర్కింగ్ చేయాలి, ఎలా అందరితో యూనో. సో మేబీ అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. కానీ ఒకటే ఆ టైంలో కూడా నేను చాలా మంచి డైరెక్టర్స్తోనే, చాలా మంచి ప్రొడ్యూసర్స్తోనే కలిసాను, చాలా హంబుల్గా. అండ్ మంచి మంచి సినిమాలు కూడా సైన్ చేశాను. కానీ మై బ్యాడ్ లక్, దోస్ ఫిల్మ్స్ నెవర్ గాట్ స్టార్టెడ్. దోస్ ఫిల్మ్స్ వేర్ షెల్వ్డ్ ఆర్ వాళ్ళు నన్ను రీప్లేస్ చేశారు. సో అట్లాంటివి కూడా చాలా జరిగింది. కానీ ఆదిత్య ఓం గారు ఎక్కడో కొన్ని దాస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. లేదు, ఆ సమయంలో చాలామంది హీరోయిన్స్తో రూమర్స్ ఎక్కువ ఉన్నాయి, రొమాంటిక్ పర్సన్, అందుకని అలాంటి అఫైర్స్ ఉండటం వల్ల వెనకబడిపోయారు అని చెప్పేసి చాలా పెద్ద టాక్ కూడా ఉంది. దాచుకోవడం దాంట్లో ఏం లేదు. అంటే ప్రతి హీరో గురించి అట్లాంటి నడుస్తుంది, అట్లాంటి రూమర్స్ కానీ అట్లాంటి టాక్లు, దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. పెద్ద విషయం ఎందుకంటే ఐ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ సీరియల్స్ ఇన్ ముంబై అండ్ ఐ కేమ్ ఫ్రమ్ ఎ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ వాజ్ కన్విన్స్డ్ దట్ ఐ ఓన్లీ వాంట్ టు డూ యాక్టింగ్. సో ఐ వాజ్ వెరీ ఫోకస్డ్ అప్పుడు కూడా. అండ్ నాకు సడన్గా ఇది వచ్చింది, అది దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ఆల్సో ట్రూత్. బట్ ఐ వాజ్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ యాక్టింగ్ అండి, ఆల్వేస్. అది యాక్టింగ్ అంటే నాకు మామూలు పిచ్చి కాదు, అప్పుడు కూడా ఇప్పుడు కూడా. సో అది జస్ట్ మాత్రం రూమర్స్ అండి. నేను వంద రూమర్స్ విన్నాను. నేను వైవిఎస్ చౌదరి గారు తమ్ముడు, ఆ రూమర్ కూడా విన్నాను. నేను ఒక పెద్ద మార్వాడి, అది ఆ రూమర్ కూడా విన్నాను. సో అట్లాంటి చాలా రూమర్స్ ఆ టైంలో నేను విన్నాను. ఇది కూడా ఒక రూమర్ అండి. ఇంకొకటి కూడా ఉంది, ఆదిత్య ఓంకి పొగరు కూడా ఎక్కువ, అందుకనే సినిమాలు కథ చెప్పాలన్నా భయపడతారు, లేదా యాక్సెప్ట్ చేయరు. అందుకనే చాలా కథలు దూరం చేసుకున్నారు, లేకపోతే ఈ పాటికి మంచి హీరో అయ్యేవాడు అని కూడా ఒక టాక్ ఉంది. ఏం లేదు సార్, నథింగ్ లైక్ దాట్. ఇట్ ఈస్ ఆల్ కంజెక్చర్స్, ఇట్ ఈస్ ఆల్ గెస్ వర్క్ అండి. అంటే దేనికి పొగరు అంటే అప్పుడు ఏముంది నా దగ్గర, అసలు ఏం లేదు సార్. డ్యూరింగ్ లాహిరీస్ టైమ్, లాహిరీ లోస్ టైమ్, ఐ యూస్ టు కమ్ బై ట్రైన్ ఫ్రమ్ ముంబై అండ్ ట్రైన్ జర్నీ చేసి ఇక్కడికి అప్పుడు. సో ఆల్ ఆర్టిస్ట్ యూస్ టు కమ్ బై ఫ్లైట్. సో పొగరు క్వశ్చనే లేదు సార్, ఎందుకంటే ఐ డో నాట్ ఈవెన్ నో పీపుల్ ప్రాపర్లీ. సో బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ లిటిల్ బిట్ సమ్ పీపుల్, సమ్ ప్రాజెక్ట్స్ ఆ టైంలో నేను చేయలేకపోయాను డేట్స్ వల్ల. రకరకాల కారణాలు ఉన్నాయి దానికి. డేట్స్ వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ చేశాను, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు, ఈ మధ్య ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో మేబీ సర్టన్ ఈగోస్ హర్ట్ అయ్యారు, మేబీ అది ఉండొచ్చు. అది కూడా ఒక బయట నుంచి వచ్చి పర్సన్ మాకు రిఫ్యూజ్ చేశారు, అది దట్ ఈస్ ఇట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. అనుకోకుండా అట్లాంటివి కూడా జరిగింది 100%. కాకపోతే ఇంటర్వ్యూలో ముందు వెళ్ళే ముందు ఇక్కడ ఒక ప్రశ్న అండి, ఎందుకంటే మీ కెరియర్లో సినిమా అన్న ఒక వ్యామోహంతో సినిమాలో చాలా క్రాఫ్ట్స్ని టచ్ చేసినటువంటి సందర్భం, వాటికన్నా వెళ్ళే ముందు సరే సినిమా అంటే ఒక వ్యామోహం, ఒక పిచ్చి, దానికోసం ఏమైనా చేస్తారు అనే ఒక టాక్ కూడా ఉంది. ఎంతైతే నెగిటివ్ ఉందో అంతే ఇంకోటి కూడా ఉంది. కానీ ఒక గాడ్ ఫాదర్ లేకపోయినా ఇక్కడ వరకు వచ్చారు. ఆ తర్వాత దర్శకుడు అయ్యారు, తర్వాత సాంగ్స్ రాయటం జరిగింది, తర్వాత ప్రొడ్యూసర్స్ అయ్యారు, రకరకాల ఫీల్డ్స్. వాటికి వెళ్ళే ముందు కానీ ఎందుకు ఎక్కడ వైఫల్యం అయింది, ఆ వైఫల్యం ఏం జరిగిందని ఎప్పుడైనా సరిదిద్దుకోవాలని ఒక ఆలోచన జరిగిందా? కానీ అంటే ఆలోచన ఆఫ్ కోర్స్ చాలా ఆలోచన చేశాను, కానీ వన్ షుడ్ ఆల్వేస్ లివ్ ఇన్ ద ప్రెజెంట్ అండి. అంటే ఎక్కువ ఆలోచన చేస్తే, ఎక్కువ అది చేస్తే 100% ఆటోమేటిక్గా డిప్రెషన్ కానీ అది వస్తుంది, ముందుకు వెళ్ళలేం. గతం గత. సో మంచిగా జరిగింది, బ్యాడ్గా జరిగింది, తప్పు చేశాను, లక్కీ అయ్యాను, అన్నీ జరిగింది. ఇప్పుడు ముందు చూడాలి. రైట్. ఇప్పుడు మళ్ళీ సినిమాలోకి ఎంటర్ అవుదాం.
30 సినిమాలకు పైగా వర్క్ చేశారు. క్యారెక్టర్స్ కావచ్చు, హీరో కావచ్చు, ఏదైనా కావచ్చు. నవరసాలు పండించినటువంటి ఆదిత్య ఓం ఒక స్టార్డమ్కి ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు? దాని వెనక ఎవరైనా ఉన్నారా? లేకపోతే అలాంటి స్టార్డమ్కి ఇప్పుడు వెళ్ళాలంటే ఏం చేయబోతున్నారు? సార్, ఒక వన్ ట్రూత్ ఈస్ 100% దేర్. దట్ ఆ టైంలో చాలా పాలిటిక్స్ కూడా జరిగిందండి. పోస్ట్ 2002 దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 3-4 ఫిల్మ్ నుంచి వాళ్ళు రీప్లేస్ చేశారు ఆ ప్రొడ్యూసర్స్. ఆ కారణం నాకు ఈ రోజు వరకు తెలియదు. సో అది నాకు లాస్ అయింది, ఎందుకంటే ఆ సినిమాలో హిట్ అయింది. సో దాట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఆ స్టార్డమ్కి. నెక్స్ట్ ఎప్పుడు సార్ ఐఎమ్ జస్ట్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, బెగర్స్ ఆర్ నాట్ చూజర్స్. సో బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ వాట్ ఎవర్ గుడ్ రోల్స్ ఆర్ కమింగ్ టు, అండ్ ఫార్చునేట్లీ మంచి రోల్స్, మంచి క్యారెక్టర్స్, ఒక మంచి ఎక్స్పెరిమెంట్స్, అట్లాంటి ఒక కొత్త జనరేషన్ డైరెక్టర్స్ తయారైపోయాడు లాస్ట్ 10-15-20 ఇయర్స్లో. సో దే ఆర్ గివింగ్ మీ పాసిబ్లీ దే వర్ వెరీ యంగ్ వెన్ లహిరి గాట్ రిలీజ్డ్. సో వాళ్ళు మైండ్లో ఒక ఇమేజ్ ఉంది, అండ్ దే స్టిల్ కెనాట్ రీచ్ ద బిగ్ స్టార్స్. సో దట్ ఈస్ వై మై కెరియర్ హెస్ రీస్టార్టెడ్. సో ఇప్పుడు నేను మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను ఈ రోల్స్కి. ఈ స్టార్డమ్, ఈ సూపర్ స్టార్డమ్, ఈ డబ్బుల విషయం అది ఎక్కువ ఆలోచిస్తే డెఫినెట్లీ ఐ కెనాట్ ఎక్స్ప్లోర్ మై యాక్టింగ్ క్రాఫ్ట్. కానీ కెరియర్లో ఏ గాడ్ ఫాదర్ లేడు. ఎన్ని రాజకీయాలు వచ్చినా కానీ, ఒడిదుడుకులు వచ్చినా కానీ తట్టుకొని నిలబడ్డటువంటి ఆదిత్య ఓం ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ పరకాయ ప్రవేశం చేయటంలో కానీ దిట్ట. చాలా కొద్దిమంది ఆర్టిస్టులు మాత్రమే ఫ్యామిలీస్ మొత్తాన్ని దగ్గర చేసుకునేటువంటి ఆర్టిస్టులలో మీరొకళ్ళు. కానీ ఎప్పుడైనా కానీ అలాంటి ఫ్యామిలీతో వచ్చేటువంటి మీ సినిమా దూరం అయిపోతుంది, దాని నుంచి నన్ను దూరం చేస్తున్నారు, నాకెక్కడో ఏదో అవుతుంది అన్న వాటిలో నుంచి ఎప్పుడు బయటపడాలని అనిపించలేదా? సార్, ఆర్టిస్ట్ ఆర్ బేసికలీ వెరీ లోన్లీ పీపుల్ అండి. మా మీద ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, లైఫ్ ఎందుకు ఇలా నడుస్తుంది, వీ కెనాట్ షేర్ విత్ ఎవ్రీ వన్. అండ్ తర్వాత సార్, సినిమా ఇండస్ట్రీ ఒక మాయం అండి. సో ఒక మాయం గురించి ఏం చెప్పాలి? ఇక్కడ 99,000 ఫ్యాక్టర్స్. సో అన్ని కియోస్, ఒక ఫ్యాక్టర్ కూడా మన చేతిలో లేదు. సో నేను వదిలేశాను ఒక రకంగా చెప్పాలంటే. అన్నీ నేను ఈ ప్రయత్నాలకి కూడా ఆలోచనలు అన్నీ వదిలేశాను. జస్ట్ నా దగ్గర మంచి ఆఫర్స్ వస్తే ఆ ఆఫర్స్కి ఎలా పూర్తి చేయాలి ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా. సో అది తప్ప వేరే ప్రయత్నాలు ఎక్కువ ఏమీ చేయలేదు నేను. కానీ ఒక సామెత కూడా ఉంది ఇక్కడ, బాల్ని ఒకసారి కొడితే ఎంత వేగంతో కొడతాం అంత వేగంతో బౌన్స్ అవుతుంది. ఆదిత్య ఓం కూడా ఈసారి అంతే బౌన్స్ బ్యాక్ అవుతారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. నిజంగా అంత బౌన్స్ బ్యాక్తో రీఎంట్రీ ఇస్తున్నారా? రీఎంట్రీ స్లోగా అవుతుంది, మీకు నిజం చెప్తున్నాను. కానీ డెఫినెట్లీ ఒక యాక్టర్గా, ఒక ఆర్టిస్ట్ ఒక కొత్త రూపంలో అందరు చూస్తారు. దహనం సినిమా కానీ, అమరంలో, బందీలో. సో ఇప్పటి వరకు మళ్ళీ పెద్ద కమర్షియల్ సినిమా ఈ ఇన్నింగ్స్లో కూడా ఇప్పటి వరకు రాలేదు. సో ఈ 3 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మ్యాటర్ ఏంటి. కానీ ఇక్కడ ఒక్కటి క్లారిటీ ఇవ్వండి, గాడ్ ఫాదర్ లేకపోవటం వల్లనే ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ తీసుకొని వెళ్ళిపోవటం వల్ల కెరీర్ ఏమైనా డౌన్ అయిందా? ఎందుకంటే హీరోగా అంటే హీరోగా చేయాలి, కమెడియన్ అంటే కమెడియన్గా చేయాలి, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయాలి. అన్ని క్యారెక్టర్స్ చేశారు. అది మీ మంచితనం అనాలా, లేకపోతే మీ పిచ్చితనం అనాలా, లేకపోతే మీ వ్యామోహం అనాలా, లేకపోతే ఏదొచ్చినా చాలు నేను యాక్టర్గా పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? దీనికోసం ఆ పరిగెత్తిన విధానం చూస్తుంటే దేనికోసం పరిగెత్తారు? అఫ్కోర్స్ పాత టైంలో కొన్ని తప్పులు కూడా జరిగింది నా తరపున, సెలెక్షన్లోనే కానీ. సో అది నేను యాక్సెప్ట్ చేస్తాను. కొన్ని నాది మిస్టేక్స్ కూడా ఉన్నాయి దాంట్లోనే.
బట్ ఎప్పుడు నేను అది ముందు ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ నాకు ఏంటంటే మళ్ళీ ఆడియన్స్ ముందుకి రావాలి. దట్ ఈస్ ద ఫస్ట్. అప్పుడు ఒక రీకలెక్షన్ వస్తుంది, అప్పుడు ఒక కనెక్షన్ వస్తుంది. సో అది తర్వాత సంథింగ్ ఏదో ప్లానింగ్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ జస్ట్ హోప్ఫుల్ దట్ ఐ డో నాట్ రిపీట్ మై పాస్ట్ మిస్టేక్స్. అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు చాలా అయింది, కొన్ని నా తరపున కూడా కొన్ని మిస్టేక్స్ సెలెక్షన్లో కానీ దాంట్లో కానీ దానికి మెయిన్ కారణం నాకు సినిమా ఇండస్ట్రీలో అనుభవం లేదు, పర్సన్ సపోర్టింగ్ లేదు, అనుభవం లేదు, నాకు అనుభవం లేదు. అంటే ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ అ సినిమా ఫ్యామిలీ. ఒక రోల్ ఈ ఇమేజ్ బిల్డింగ్ ఎలా అవుతుంది సినిమా ఇండస్ట్రీలో, ఈ బూస్టప్ ఎలా అవుతుంది, ఈ హీరో ఎంట్రీ ఏంటి, ఈ కామెడీ రోల్స్ చేస్తే ఎలా ఇమేజ్ మారిపోతుంది, లవర్ బాయ్ చేస్తే ఎలా అవుతుంది, యాక్షన్ ఎందుకు చేయాలి, నాకు అసలు తెలియదు సార్. ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. సో అదర్వైజ్ ఆ టైంలో కూడా నేను ప్రతి సినిమాలో ఐ కుడ్ హ్యావ్ టోల్డ్ ద డైరెక్టర్స్, ఓకే నా కోసం ఒక యాక్షన్ సీన్ పెట్టండి, నా కోసం ఒక మంచి ఎంట్రీ పెట్టండి. కానీ ఐ వాజ్ నాట్ హ్యావింగ్. ఓకే డైరెక్టర్ అంటే డైరెక్టర్ కదా, ఆయన చెప్పిన మాట ఇట్ ఈస్ లైక్ గాడ్స్ వర్డ్, మనం ఒప్పుకోవాలి. సో బికాస్ ఆఫ్ దాట్ సమ్టైమ్స్ ఐ న్యూ దట్ ద ఫిల్మ్స్ వర్ సమ్టైమ్స్ నేను చేసినప్పుడు నాకు తెలిసింది ఈ ఫిల్మ్ వర్కౌట్ అవ్వద్దు, కానీ అప్పుడు కూడా జస్ట్ నోట్ మూసుకొని చేయాలి, వర్క్ చేయాలి. కానీ ఆదిత్య గారు మీరు చెప్తున్న వాటిలో ఎక్కడో కొంచెం దాచేస్తున్నారు కొన్ని విషయాలన్నీ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 100% దాచుకోవాలి. మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే వీ కెనాట్, నో పర్సన్ కెన్ సే 100% ట్రూత్ అబౌట్ హిస్ ప్రొఫెషన్, అబౌట్ సినిమా ఇండస్ట్రీ. నో పర్సన్. మీరు నా ప్లేస్లో వేరే యాక్టర్కి కూడా పెట్టండి, 100% హీ విల్ టాక్ ఓన్లీ 40% ఆఫ్ ద మ్యాటర్. 60% దాచుకోవాలి 100. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటూ ఉంటే ఎక్కడైనా కానీ మీరు అన్నట్టు స్టార్డమ్ రావాలన్నా, ఒక హీరో అవ్వాలన్నా కొంచెం సపోర్ట్ అవసరం. కానీ ఇప్పుడు కొన్ని ఫ్యామిలీలే రూల్ చేస్తున్నటువంటి విధానం ఇండస్ట్రీలో, దాంట్లోకి వెళ్ళాలి అని అంటే అది మొత్తం ఒక బందీఖానా లాగా, ఒక వ్యూహం లాగా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ. దాంట్లోకి కొత్త వాళ్ళు వెళ్ళాలన్నా, కొత్త వాళ్ళు రావాలనుకున్నా, దాంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా, ఎక్కడున్నా కూడా ఈ చక్రవ్యూహంలో మీలాంటి వాళ్ళు రావాలనుకునే వాళ్ళకి చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఇండస్ట్రీని చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? అంటే నేను ఈ మోనోపోలైజేషన్ ఇది ప్రతి ఇండస్ట్రీలో చూస్తున్నాను ఈరోజు. కానీ కొన్ని పర్సన్స్ బయట నుంచి వచ్చి మంచిగా చేస్తున్నారు. సో దేవర్ ఐ థింక్ దే ఆర్ మోర్ టాలెంటెడ్ దెన్ మీ. ఇంకోటి ప్రజెంట్ ఉన్న జనరేషన్కి కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని దాంట్లో దే ఆర్ హ్యావింగ్ బెటర్ నాలెడ్జ్ అండి. సో లైక్ ఐఎమ్ ఎ బిగ్ అడ్మైరర్ ఆఫ్ నాని, విజయ్ దేవరకొండ. దీస్ ఆర్టిస్ట్స్ దే నో హౌ టు సో దే హ్యావ్ ఆల్సో, మీరు చెప్పొచ్చు బయట నుంచి వచ్చి దే ఆర్ డూయింగ్ వెల్. సో బట్ ఫ్రమ్ మై సైడ్ నేను సినిమా ఇండస్ట్రీ ఎవరైనా నా దగ్గర వస్తే భయ్యా సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నా, నేను ప్రతి పర్సన్కి వద్దు చెప్పాను. నా ఫ్యామిలీ నాకు ఒక ఆల్మోస్ట్ ఒక 12-year-old అబ్బాయి ఉన్నారు. సో నాకు అసలు మా అబ్బాయికి సినిమా ఇండస్ట్రీలో రావడం అస్సలు నాకు ఇష్టం లేదు. ఐ విల్ నెవర్ ఎంకరేజ్ హిమ్ టు కమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. And even in my family, I never encouraged anyone to come into this industry because this industry is based on certain factors which are not very, what should I say, correct. The luck factor is too much. There are a lot of other factors also. కాకపోతే ఇప్పుడు చూస్తూ ఉంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఓటీటీ అనేది కూడా బాగా హల్చల్ చేస్తున్నటువంటి విషయం. కొన్ని పెద్ద సినిమాలు అయితే దాదాపు 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పరిమితులు జరుగుతున్నటువంటి షూటింగ్స్. అంత స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఆ సినిమాలకు అక్కడ లాక్ అయిపోతే మీలాంటి ఆర్టిస్టులతో 6 నెలలకు ఒక సినిమా, 7 నెలలకు ఒక సినిమా కూడా తీయొచ్చు. ఎందుకంటే మీ దగ్గర ఒక ఈజీనెస్ ఉంటుంది. మీరు ఫ్యామిలీకి దగ్గరగా ఉండేటువంటి హీరోల్లో మీరు కూడా ఒకళ్ళు. కానీ అలాంటి డైరెక్టర్స్ కానీ అలాంటి ప్రొడ్యూసర్స్ కానీ ఎప్పుడు మీ దరిదాపులోకి వచ్చి చర్చలు చేసిన సందర్భాలు లేవు. ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీ సక్సెస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ అండి. కొన్ని మీకు నేను చెప్తే మీరు షాక్ అవుతారు. నాది 2-3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఒక ప్రొడ్యూసర్కి నేను ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆయన హ్యాండ్ కూడా ఇవ్వలేదు. తర్వాత ఆ ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న ఒక పర్సన్ చెప్తున్నారు, భయ్యా ఆయనకి ఈ జాతకం, ఈ బ్యాడ్ లక్ కొంచెం పిచ్చి.
సో మీ బ్యాడ్ లక్ మేబీ ఏదో రబ్ అవుతుంది అట్లాంటివి అనుకుని ఆయన హ్యాండ్ ఇవ్వలేదు మీకు, జస్ట్ షేక్ హ్యాండ్ చేయడానికి. సో మన ఇండస్ట్రీలో సార్ ఈరోజు అయినా సరే పాత టైంలో ఒక ప్రొడ్యూసర్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి ప్రొడ్యూసర్కి సినిమాటోగ్రాఫర్ కూడా హిట్ టీం నుంచి కావాలి, ఆర్ట్ డైరెక్టర్ కూడా లాస్ట్ సినిమా హిట్ అవ్వాలి, సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా హిట్ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టే కావాలి. సో అది ఒక ప్రాబ్లమ్ సార్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విచ్ ఐ ట్రైడ్ టు రికవర్ ఫ్రమ్. సో బట్ ఫార్చునేట్లీ సమ్ ఆఫర్స్ ఆర్ కమింగ్, బట్ స్టిల్ నాకు అంత కరెక్ట్ ఆఫర్స్, అంత కరెక్ట్ కమర్షియల్ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర వెళ్ళిన సినిమా ఇప్పుడు కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి దాంట్లో. కానీ మిమ్మల్ని చూస్తుంటే యంగ్ డైనమిక్, ఇప్పటికి కూడా హీరో మెటీరియల్ ఉన్నటువంటి వ్యక్తి, కానీ ఎక్కడో సినిమాలో హీరోగా వెళ్తున్న సమయంలో కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు, కమెడియన్గా కావచ్చు, ఇంకే విధంగా అయినా కావచ్చు, కానీ సడన్గా డైరెక్షన్ వైపు, సడన్గా స్క్రీన్ ప్లే సైడ్, సడన్గా ప్రొడ్యూసర్గా, మరి ఈ వేరియేషన్స్ అన్నీ ఏంటి? 2008 తర్వాత అప్పుడు సినిమాలు లేవు నాకు తెలుగులో. ఒక మాన్య బంగారం తప్ప ఒక వేరే సినిమా చేయలేదు 2-3 ఇయర్స్కి. సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను సార్ డైరెక్షన్ ఫీల్డ్లోనే, ఫస్ట్ హిందీలో. సో ఇప్పుడు ఏం చేయాలి, సంథింగ్ ఏదో చేయాలి. ఎందుకంటే మోర్ దెన్ ద మనీ అండ్ మోర్ దెన్ దిస్ మైండ్కి ఒక ఆక్యుపేషన్ ఉండాలి. యాక్టర్స్ అంటే రోల్స్ వస్తే మేము సెట్కి వెళ్తాను, రోల్ ప్రిపేర్ చేస్తాను సెట్ అక్కడ. కానీ యాక్టింగ్ ఆఫర్స్ రాకపోతే ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? సో మళ్ళీ ముంబై వెళ్ళి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేశాను. ఆ సినిమా ఇండస్ట్రీలో ఒక 6 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అనుభవం ప్రకారంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే ఒక ఫ్యాన్సీ టర్మ్, మీరు ప్రొడక్షన్ మేనేజర్ అనుకోండి. శూద్ర అనే సినిమాకి ఒక ప్రొడక్షన్ మేనేజర్ లాంటివి స్టార్ట్ చేశాను మళ్ళీ. సో అక్కడ నుంచి 2-3 సినిమాలకి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి, సీరియల్స్కి కూడా ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశాను. ఒక 10 ఫిల్మ్స్ హీరో లాగా చేసిన తర్వాత ఒక ప్రొడక్షన్ మేనేజర్. సో దెన్ అక్కడ నుంచి కొన్ని ప్రొడ్యూసర్స్తో కాంటాక్ట్ అయ్యి, కొన్ని ఫైనాన్షియర్స్తో కాంటాక్ట్ అయ్యి, ఓకే ఒక స్టోరీ రాసిస్తున్నాను, ఇది చేయాలి అది చేయాలి. సో ఒక డైరెక్షన్ ఫీల్డ్కి కూడా స్లోగా వెళ్ళాను. ఒక రైటర్గా కూడా ఇప్పుడు రైటర్గా మంచి పని చేస్తున్నాను హిందీ సినిమాల కోసం. గ్రేట్, మంచి పని చేస్తున్నాను. ఒక 3-4 ఫిల్మ్స్కి, పెద్ద ఫిల్మ్స్కి కూడా రాసిస్తున్నాను, వెబ్ సిరీస్కి కూడా. సో అట్లాంటి మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ ఆదిత్య గారి లైఫ్లో ఒక తపన, ఒక బాధ, ఒక విరక్తి, ఇలాంటివి చాలా నేను మీ దగ్గర పరిచయస్తులు చెప్పినటువంటి విషయం నాకు. నిజంగా వాటిలో నుంచి ఇప్పుడు బయటకు వచ్చారా? లైఫ్ ఈజ్ లైక్ దాట్, ద ప్రాబ్లమ్స్ విల్ పర్సిస్ట్. కానీ మనం ఎప్పుడైనా పోరాటం చేయాలి. రైట్, లైఫ్ అంటేనే పోరాటమే. ఆ తర్వాత సీరియస్ విషయంకి కూడా కొంచెం లైట్గా తీసుకోవాలి, అదర్వైజ్ వీ కెనాట్ లివ్ అండి. సో బికాస్ ఇఫ్ ద ప్రాబ్లమ్ కమ్స్, ద సొల్యూషన్ ఆల్సో కమ్స్ అలాంగ్ విత్ ద ప్రాబ్లమ్. కానీ ఆ టైం పీరియడ్ భరించాలి. ఆ టైం పీరియడ్కి కరెక్ట్ మైండ్లో ఉండి, ఓకే ఇప్పుడు రాంగ్ టైం నడుస్తుంది, ఇప్పుడు మళ్ళీ గుడ్ టైం వస్తుంది, కొంచెం పేషెన్స్తో కొంచెం దాంట్లో వెళ్ళాలి. సో అది. కానీ ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం కానీ సినిమా ప్రకారం కానీ చూసుకుంటే లక్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లక్ లేదే సినిమా లేదంటారు. కానీ మనకు ఒక సామెత కూడా ఉంది, ఎంత కష్టపడితే అంత జీవితం నీదిరా అని అంటాం. ఎన్నో సినిమాల్లో చూపించిన సందర్భాలు ఉంటాయి. కానీ ఇక్కడ మీ లైఫ్లో, ఆదిత్య గారి లైఫ్లో చూసుకుంటే లక్ లేదా, లేకపోతే కష్టపడట్లేదా, లేదా ఇప్పుడు కష్టపడితే లక్ కోసం వెయిట్ చేస్తున్నారా? రెండిట్లో చూస్తే ఏం చెప్పాలనుకుంటారు? నేను మీతో ఒక ప్రశ్న అడుగుతున్నాను. పాత టైంలో ఈ హ్యాండ్ రిక్షా డ్రైవర్స్ ఉన్నాడు, పుల్లింగ్ హ్యాండ్ రిక్షా, ఆటో రిక్షా లేదు నా టైంలో. వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేదు, చేస్తారు. వాళ్ళకి లక్ ఏంటి? సో మేము కొన్ని సేయింగ్స్ కానీ అది కన్స్ట్రక్ట్ చేశాను, జస్ట్ పబ్లిక్కి ఫూల్ చేయడానికి ఆర్ మోటివేట్ చేయడానికి. బట్ లైఫ్లో చాలా విషయాలు దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు లక్ చెప్పవచ్చు, మీరు డెస్టినీ చెప్పవచ్చు, సెరెండిపిటీ చెప్పవచ్చు, వాట్ ఎవర్, అదృష్టాలు, వాట్ ఎవర్. బట్ సంథింగ్ హ్యాపెన్స్ విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. And because of that things change.
సో ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ దాట్ సార్. లక్ని నమ్మట్లేదా, లేకపోతే కష్టపడి పైకి రావాలంటారు? లక్. ఐ హ్యావ్ సీన్ పీపుల్, నేను హిందీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు 9 o'clock షిఫ్ట్కి సూపర్ స్టార్స్కి 4 o'clock రావడం కూడా చూశాను. వాళ్ళు 1 hour పని చేసి వెళ్ళిన వాళ్ళు, జస్ట్ 2 hours, ఒక రోజులో 5 shots ఇచ్చిన వాళ్ళు ఈరోజు కూడా సూపర్ స్టార్స్, ఇంకా పెద్దగా అయిపోయాడు. వాళ్ళు కంటే ఎంతమంది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వచ్చి, ఇక్కడ నుంచి వచ్చి, నాలాంటి పర్సన్స్ 7 o'clock షిఫ్ట్కి 6 o'clockకి రావడం, ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయడం, ఎంతమంది ఉన్నారు సార్, ఎంతమంది ఉన్నారు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ లాట్ ఆఫ్ లక్ ఆల్సో అండ్ హార్డ్ వర్క్ ఆల్సో. అంటే హార్డ్ వర్క్ ఉన్న దగ్గర లక్ కూడా ఉందంటారు. ఎప్పుడైతే మనకి ఆ తలుపు కూడా ఎప్పుడు తడతారు, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా పైకి వస్తారు, అది క్లియర్గా కనిపిస్తుంది. హిందీ ఇండస్ట్రీలో ఇర్ఫాన్ ఖాన్కి ఒక 48 years పడింది ఒక మంచి సినిమాకి. సో ఇప్పుడు విజయ్ సేతుపతి అందరూ చూస్తున్నారు. సో డెఫినెట్లీ ప్రకాష్ రాజ్ గారు కూడా. సో డెఫినెట్లీ అది క్లియర్గా కనిపిస్తుంది టాలెంట్కి, అది డెఫినెట్లీ పర్సన్ చాలా టాలెంటెడ్ పర్సన్, హార్డ్ వర్క్ చేసి పోయారు. సో దట్ ఈస్ ద. కానీ ఒక మనిషి వెంట కష్టం ఎప్పుడూ ఉంటుంది, కానీ లక్ అనేది ఎప్పుడు కలిసి రాదు. కలిసి రానప్పుడు మళ్ళీ పాతాల్లో కనిపోయేటువంటి పరిస్థితి. లక్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్రేమ్లో ఉంటాడు. మరి దాన్నే మనొచ్చు. మీరు చెప్పింది కరెక్టే, బట్ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ 90% మీరు లక్ అనుకోండి సార్. సినిమా ఇండస్ట్రీలో 90% లక్ అండ్ 10% హార్డ్ వర్క్. దిస్ ఈజ్ వాట్ గోస్. దాంట్లో డౌటే లేదు. కానీ దర్శకుడిగా, సామాజిక సేవకుడిగా, తర్వాత ఒక ప్రొడ్యూసర్గా, ఒక హీరోగా, ఒక కమెడియన్గా, అన్ని రంగాల్లోనూ మీరు కష్టపడ్డటువంటి వ్యక్తి. సరే, లక్ రాలేదు, లక్ ఖచ్చితంగా ఇప్పుడు వస్తుందని అనుకుందాం. ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ తర్వాత ఖచ్చితంగా మీకు తెలియని చాలా వేరియేషన్ బయట వాళ్ళు కూడా చూస్తారు మనకి. వీటన్నిట్లలో ఏ రంగం మీకు బాగా నచ్చింది, ఏ రంగంలో పైకి రావాలనుకుంటున్నారు? సార్, ప్రతి పర్సన్కి ఒక గ్రోత్ ఉంటుంది. నేను 7, 8, 10 వయసులో ఉన్నప్పుడు, 16 వయసులో ఉన్నప్పుడు ఓకే లైఫ్ అంటే మాత్రం సినిమా అనుకున్నా. ఒక 30 వచ్చినప్పుడు ఓకే లైఫ్ అంటే ఫ్యామిలీ కూడా ఉంటుంది, లైఫ్ అంటే. సో ఎప్పుడు లైఫ్ అంటే కొంచెం విజన్, అందరికీ కొంచెం హెల్ప్ చేయాలి. మనం ఎప్పుడైనా ఓన్ అంటే సినిమా ఇండస్ట్రీ సార్ బేసికలీ ఒక నార్సిస్టిక్ ఇండస్ట్రీ అండి. మేము ప్రతి సెకండ్ నేను ఎలా కనిపిస్తున్నాను, ఓన్లీ ఓన్ గురించి, నా బట్టలు ఎలా ఉంది, నా స్టైల్ ఎలా ఉంది, ఈ ప్రొడ్యూసర్తో ఎలా మాట్లాడాలి, ఈ డైరెక్టర్తో ఎలా పనిచేయాలి. సో అది 24 hours మేము సెల్ఫిష్ పనిలోను సినిమా ఇండస్ట్రీలోను, ముఖ్యంగా యాక్టర్స్. సో ఐ వాజ్ డీకేయింగ్ సమ్వేర్. ఒక డీకే లాంటి ఫీలింగ్ నా లోపల వచ్చింది. అంటే నేను జస్ట్ నా లైఫ్కి వేస్ట్ చేస్తున్నాను. లైఫ్లో యాక్టింగ్, సినిమా తప్ప వేరే విషయాలు కూడా ఉన్నాయి, అట్లాంటివి నాకు అనిపించింది. సో నేను కొంచెం సోషల్ వర్క్కి దగ్గరకి వెళ్ళాను. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ రియలీ గెట్ జాయ్ ఇన్ దాట్ టుడే. ఎందుకంటే మా కంట్రీలో చాలా పర్సన్స్, అంటే మేము మా లాంటి పర్సన్స్, మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్, పెద్ద వాళ్ళు, మేబీ వాట్ దే ఆర్ స్పెండింగ్ ఎవ్రీ ఈవినింగ్, that amount is whatever they are spending every evening just sitting with friends, that amount might change some person's life sitting in some tribal village. రైట్. కానీ ఒక టాక్ కూడా ఉంది, తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, నిజమేనా? అది నిజమే, కానీ దత్తకం అంటే అది చాలా బ్రాడ్ వర్డ్ అండి. అంటే ఐఎమ్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీ హౌస్ హోల్డ్. నేను అక్కడ కొన్ని పనులు చేశాను. ఒక లైబ్రరీ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్కి కొంచెం నా ఫ్రెండ్స్తో కలిపి ఒక ల్యాప్టాప్లు, నెక్స్ట్ అక్కడ ఒక డిజిటల్ సెంటరు, ఇప్పుడు ఒక 2 అంబులెన్సెస్. ఈ కరోనా కాలంలో నేను చూశాను అక్కడ ఉన్న పరిస్థితులు. అక్కడ 40 kilometers దూరం హాస్పిటల్. సో ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు సహాయంతో నేను ఒక 2 అంబులెన్సెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇది మార్చిలోనే ఆల్రెడీ వచ్చింది. సో ఇట్లాంటి చాలా పనులు చేశాను.
బట్ అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. సోషల్ ఫీల్డ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జనాలకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. సో తర్వాత సినిమా ఫీల్డ్ నుంచి ఎవరైనా వస్తే ఆయన పెద్ద కోటీశ్వర్ అనుకున్నారు. ఎక్స్పెక్టింగ్ ఎక్కువ చేస్తారు. ఎక్కువ. సో నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చిందండి. అంటే అక్కడ ఉన్న ఊరు జనాలు వచ్చి మా పిల్లలకి ఉద్యోగం లేదు, ఇక్కడ రోడ్స్ లేదు. అది దట్ ఈస్ నాట్ మై జాబ్, దట్ ఈస్ గవర్నమెంట్ జాబ్. I cannot give jobs to the youth in the. So what I can do is I can make maybe help chesi oka RO water plant construct the library, education spreading. I can do all that. Medical camps, I can do all that. కానీ ఉద్యోగం రోడ్స్ అంటే ఇది నా విషయం కాదు కదా ఇది. సో బట్ ఒక 3 years తర్వాత వాళ్ళకి అర్థమైంది హీఈస్ సిన్సియర్, చాలా సిన్సియర్గా ఉన్నాడు. సో నేను కూడా చాలా ఎడ్యుకేట్ చేశాను. ఇది నా లిమిట్, ఈ లిమిట్లోనే నేను ఏదైనా చేయగలుగుతాను. ప్లీజ్ మీరు అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ నా మీద పెట్టకండి. ఈ రోడ్స్ వీడ్స్ నా వల్ల కాదు. కానీ నేను అక్కడ దిగిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ పాలిటీషియన్స్కి కొంచెం ఆబ్లిగేషన్, కొంచెం భయం వచ్చి అన్నీ అక్కడ రోడ్స్ కానీ ఏదో ఎస్. సో అది ఒక పెద్ద అది కూడా జరిగింది. ఒక చేంజ్ అయితే జరిగింది. చేంజ్, మామూలు చేంజ్. డెఫినెట్లీ నేను ఒక్కసారి ఆ విలేజ్కి టోటల్ అంటే మీడియా మిత్రులకి అందరికీ పిలుస్తాను. సో నా ఆలోచన ఏంటంటే దట్ విలేజ్ షుడ్ బికమ్ ద ఐడియల్ విలేజ్ ఇన్ ఇండియా. అండ్ ద బెస్ట్ పాయింట్ ఏంటంటే సార్, అది బేసికలీ ఒక ట్రైబల్ విలేజ్. సో అక్కడ ఉన్న పర్సన్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాడు మైండ్లో, కొత్త కొత్త ఐడియాస్కి కానీ వాళ్ళకి అంత బర్డన్ లేదు. అయితే ఇక్కడ ఒక్కటి చెప్పండి, ఇంత సాఫ్ట్ నేచరు, ఇంత ఆలోచించే విధానం, ఇంత ఎడ్యుకేషనల్గా థింక్ చేసేటువంటి విధానం, స్టార్డమ్ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు చేసే విధానం వేరు. మహేష్ బాబు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళే దత్తత తీసుకొని డెవలప్ చేస్తున్నటువంటి ఏరియా. వెనక ఏం లేదు, స్టార్డమ్ లేదు, ఒక గాడ్ ఫాదర్ లేడు, అయినా కానీ ఇంకా మీరు సామాజికం వైపు. సార్ లైఫ్లో ఏదైనా చేయాలంటే డబ్బులు, ఇట్లాంటి పనులు చేయాలంటే, మనం మంచిదనం ఎప్పుడైనా చేయాలంటే డబ్బులు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. కానీ వాటికి చాలా ఖర్చుతో కూడా వ్యవహారం. అది ఏ విధంగా మొబిలైజ్ చేస్తున్నారు? ఆనెస్ట్ ఇంటెన్షన్ ఉంటేనే. నేను అక్కడ లైట్ పరిస్థితులు చూశాను. లైట్ పరిస్థితుల్లో చూసినప్పుడు ఇక్కడ కొన్ని సోలార్ లైట్ అవసరం ఉంది నాకు అనిపించింది. సో నేను జస్ట్ మాత్రం నా పాత ఇంజనీరింగ్ బ్యాచ్మేట్స్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. నాకు 10 సార్ పీపుల్ ఆర్ సో గుడ్, మనం జస్ట్ చిన్న ట్రై చేయాలి. సో మై ఫ్రెండ్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా దే హెల్ప్డ్. ఇది అంబులెన్స్ కోసం జస్ట్ నేను 2-3 పర్సన్స్కి చెప్పాను, భయ్యా ఇమీడియట్గా రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి నాకు ఆల్మోస్ట్ దే 70-80% దే హెల్ప్డ్. సో బట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ వాంట్ టు డూ గుడ్. అండ్ సెలబ్రిటీస్కి యాక్చువల్ ఎవ్రీ సెలబ్రిటీ షుడ్ బి వెరీ వెరీ యాక్టివ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎందుకంటే హిట్ ఫ్లాప్ మర్చిపోండి సార్, ఒక సెలబ్రిటీకి చాలా పవర్ ఉంది. దీనికి సాఫ్ట్ పవర్ అంటే, అవును, వాళ్ళు చెప్తే ఎవరైనా వింటారు. ఇది సాఫ్ట్ పవర్ అంటే ఆ మీడియమే అలాంటిది. సో మన దగ్గర ఉన్న సాఫ్ట్ పవర్కి చాలా వాల్యూ సార్, సెలబ్రిటీస్ దగ్గర ఉన్న సాఫ్ట్ పవర్కి. సో అది నేను చూశాను. నేను అంటే బికాస్ ఐ గట్ హ్యూజ్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండి, హ్యూజ్ సపోర్ట్. చిన్న దానికి హ్యూజ్ సపోర్ట్. సో డెఫినెట్లీ దట్ ఈస్ ఓన్లీ, బట్ టు డూ దాట్ వన్ రిక్వైర్స్ ఆనెస్టీ, ఒక నిజాయితీ ఉండాలి, అండ్ డెడికేషన్, కమిట్మెంట్ ఉండాలి. ఒక కమిట్మెంట్, ఓకే ఇది కంప్లీట్ చేస్తా, ఇది ఎలాగైనా పూర్తి చేస్తా. సో ఆ కమిట్మెంట్ వస్తేనే అది అవుతుంది. దాంట్లో ఏదైనా అది ఉంటే, ఇది నేను పాలిటిక్స్ కోసం చేస్తున్నా, ఇది నేను ఇమేజ్ బిల్డింగ్ కోసం చేస్తున్నా, అది 100% పోతుంది. అది ఒక 6 months 1 yearలో పోతుంది. ఇప్పుడు నాకు 7 years అవుతుంది. సో కానీ సినిమా కెరియర్ని ఎప్పుడైనా సీరియస్గా తీసుకొని దీంట్లోనే ఉండాలి అని అనిపించిందా? ఎందుకంటే ఒకసారి డైరెక్షన్ వైపు వెళ్ళారు, ఇంకో దగ్గరికి వెళ్ళారు, హీరో అవ్వాలనుకున్నారు, క్యారెక్టర్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు సామాజిక సేవ, ఈ అన్ని రంగాల్లో ఉన్నప్పుడు సహజంగా సినిమా మీద కొంచెం ధ్యాస తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు సార్, అసలు ఏమీ తగ్గలేదు అంటారు? తగ్గలేదు. ఎందుకంటే సార్ నేను ఒక స్పోర్ట్స్ ఫీల్డ్తో ఒక కంపారిజన్ చేస్తాను. మంచి స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళు స్పోర్ట్స్ ఆడతారు, కెరియర్ ఫినిష్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు సార్? అదే స్పోర్ట్స్లో ఉన్నారు కదా. కరెక్ట్.
ఒక అడ్మినిస్ట్రేటర్ లాంటి, కానీ ఒక కోచ్ లాంటి, కానీ ఒక కామెంటేటర్ లాంటి. వీ కెనాట్ లీవ్. ఎవ్రీ పర్సన్ మస్ట్ బీ హ్యావింగ్ సమ్ ప్యాషన్ ఇన్ లైఫ్. వాట్ ఎవర్ వీ డూ, వీ కెనాట్ లీవ్ దట్. బికాస్ అదే ప్రాణం, అదే లైఫ్ లైన్. సో ఆ లైఫ్ లైన్ పట్టుకొని బ్రతకాలి మేము ఏదైనా ఫీల్డ్లో ఉన్నప్పుడు. బికాస్ ఇట్ ఈస్ ఇన్బిల్ట్ ఇన్ సైడ్ పర్సన్. సమ్ మ్యూజిషియన్, వన్ కెనాట్ లివ్ విదౌట్ మ్యూజిక్. కానీ ఆదిత్య గారు, మీతో మాట్లాడుతున్నా, మీ గురించి తెలుసుకున్నా, మీ గురించి కొంచెం నేను రిఫర్ చేసుకున్నా. ఒక ఒరిజినల్ క్యారెక్టర్లో ఇన్ని షేడ్స్ ఉంటాయా అనేది ఒక ఆశ్చర్యం. పాయింట్ 1. పాయింట్ 2, మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు, ప్లస్ క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు, ప్లస్ సినిమాలో ఉన్నటువంటి చాలా క్రాఫ్ట్స్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎలా పాసిబుల్ అండి ఇవన్నీ? అసలుకి ఇవన్నీ చేయటం వల్ల సక్సెస్ కాలేకపోయారా, లేదా ఇవన్నీ చేస్తూ ఉంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే దాంట్లో అంటే ఇది ఎలా చెప్పాలి, ఇది ఐ జస్ట్ వాంట్ టు లెర్న్ ఎవ్రీ డే. అంటే లైక్ టుడే వెన్ ఐ మెట్ యూ, నాకు అసలు డిజిటల్ గురించి తెలియదు కదా. సో ఐ వాజ్ ఆస్కింగ్ యూ అబౌట్. సో బట్ ఏదైనా కొత్త వస్తే అంటే బికాస్ వీ హ్యావ్ గాట్ వన్ లైఫ్ సార్. ప్రాక్టికల్గా ఉండాలి, తర్వాత పాజిటివ్గా ఉండాలి. ఓకే, మీరు సినిమా ఇండస్ట్రీ, మీకు భరతనాట్యం రాదు, ఎందుకంటే భరత 100% నేర్చుకోవాలి. సో టుడే వెన్ మై సన్ ఇస్ సేయింగ్ దట్ పాప మీకు ఈ ఎన్ఎఫ్టీ గురించి తెలుసు, సో నేను ఇమీడియట్గా ఇంటర్నెట్ వెళ్ళి ఏంటి ఎన్ఎఫ్టీ, ఏంటి ఫుల్ ఫామ్ ఏంటి. సో బికాస్ వీ హ్యావ్ టు బీ అవేర్ అండి. వీ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ వీ హ్యావ్ టు లర్న్. కానీ ఇండస్ట్రీలో మీ లేక ప్రాక్టికల్గా ఉండే పర్సన్స్ వేల మీద లెక్క పెట్టచ్చు. దాంట్లో ప్రముఖంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గురించి చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అమేజింగ్ యాక్టర్ అండ్ డెఫినెట్లీ లోపల కూడా చాలా ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన. దాంట్లో కూడా అంటే డెఫినెట్లీ హీ వాంట్స్ టు డూ సమ్ గుడ్ వర్క్, దాంట్లో నాకు డౌటే లేదు. కానీ ఒక చిన్న క్రిటిసిజం అనుకోండి. క్రిటిసిజం అంటే ఏంటి, కొన్ని దాంట్లో ఫోకస్ కొంచెం తక్కువ. ఒక్కొక్క విషయంకి 6 months, నెక్స్ట్ ఒక వేరే విషయంకి. సో దట్ ఈస్ నాట్ గ్రేట్. అండ్ పాలిటిక్స్ చేసినప్పుడు వన్ షుడ్ నాట్ బీ డివైడెడ్, డూయింగ్ ఫిల్మ్స్, డూయింగ్ దిస్, డూయింగ్ దాట్. So that is the only thing. Otherwise, I think he has got a good intent in his heart and he's very popular. And a person like Pawan Kalyan Garu, he can make miracles. Right. సరే, ఒక్కసారి మళ్ళీ మన ఇండస్ట్రీకి వస్తే, కరెక్ట్ టైంలో పీక్ మూమెంట్లో తెలుగులో కానీ చాలా వాటిలో మూవీస్ చేస్తున్నప్పుడు సడన్గా హిందీ వైపు వెళ్ళిపోయారు. ఎందుకు హిందీ వాళ్ళ గడప తొక్కాల్సిన పరిస్థితి? అప్పుడు అంటే సడన్గా నేను హిందీ వైపు వెళ్ళలేదు సార్. అప్పుడు నాకు యాక్చువల్గా హిందీలో నేను స్టార్ట్ చేసినప్పుడు సీరియల్ స్టార్ట్ చేశాను. తెలుగు సినిమాలో వచ్చిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు నాకు ఒక డిఫరెంట్ వ్యూలో దే స్టార్టెడ్ వ్యూయింగ్ మీ. నెట్ ఓకే, ఆదిత్యకి కూడా హీరోగా చేసుకోవచ్చు. అప్పటి వరకు వాళ్ళు అట్లాంటి వ్యూతో. సో అక్కడ కూడా కొన్ని ఆఫర్స్ వచ్చాయి. సో ఆ ఆఫర్స్ వచ్చినప్పుడు నేను చేశాను. అంతేగాని సడన్గా వాంటెడ్గా నా లైఫ్లో సార్ నేను డెలిబరేట్గా ప్లానింగ్గా ఏమీ చేయలేదు. అంటే చాలామంది ఏంటంటే తెలుగులో అవకాశాలు అందుకే హిందీకి వెళ్ళారని చెప్పి ఒక దానికోసం అడగాల్సిన ప్రశ్న. అట్లాంటి దట్ ఈస్ నాట్ దేర్. బికాస్ నాకు ఒక డిఫరెంట్ కనెక్షన్ ఉంది సార్ తెలుగు ఆడియన్స్తోనే, తెలుగు ఫీల్డ్లోనే. బికాస్ ఇట్ ఈస్ ఐ బికేమ్ హీరో హియర్. And really in life, the love which I have got from Telugu people and Telugu audience, I have never got from anyone else. So that is why I persisted. Even live ante waste సినిమాలు కూడా చాలా చేశాను, ఎందుకంటే తెలుగు సినిమా. సో తెలుగు సినిమా వస్తే డెఫినెట్లీ I should continue doing that. So I did some mistakes like that also. కానీ తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటువంటి హీరోస్ చాలా తక్కువ. ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం ఖచ్చితంగా థియేటర్లో ఉంటుంది. అట్లా ఉండేటువంటి వాటిల్లో దానికి దగ్గర వచ్చిన ఆదిత్య గారు ఎందుకు సడన్గా ఇప్పుడు రీఎంట్రీ వచ్చిన తర్వాత కూడా 3 విలన్ క్యారెక్టర్స్లో
3 సినిమాల్లో ఏకంగా ఎందుకు ప్రత్యక్షమవుతున్నారు? అంటే సార్ 2003-2004లో కూడా నాకు 3 హీరోస్ 4 హీరోస్ ఆఫర్స్ వచ్చినప్పుడు నేను అప్పుడు కొన్ని 3 హీరోస్ 4 హీరో ఆఫర్స్ కొన్ని రిజెక్ట్ చేశాను. సో నేను కొంచెం రిజిడ్గా ఉన్నా, నేను కొన్ని ఫ్లెక్సిబిలిటీ నా దగ్గర లేదు, అట్లాంటి ఒక టాక్ వచ్చింది. సో ఆర్టిస్ట్కి ఏదైనా సార్ రిస్ట్రిక్షన్స్ లేవు. సో ఇఫ్ లైక్ ఐఎమ్ డూయింగ్ అమరం, సో అమరం దాంట్లో ఆది సాయి కుమార్ గారు ఈజ్ హీరోగా. సో అట్లాంటి ఆఫర్ వచ్చినప్పుడు ఒక విలన్గా డెఫినెట్లీ ఒప్పుకోవాలి, ఎందుకంటే డైరెక్టర్స్కి కూడా ఒక సిగ్నల్ వెళ్తుంది. సో ఇఫ్ ఐఎమ్ విజిబుల్ ఇన్ సమ్ బిగ్ ఫిల్మ్ యాజ్ అ విలన్, మళ్ళీ హీరోగా మళ్ళీ ఫ్యామిలీ సినిమాలో చేసుకోవచ్చు. సో ఆ ఆలోచనతో ఫస్ట్ ఆడియన్స్ ముందుకి మళ్ళీ రావాలి. సో డైరెక్టర్స్కి చెప్పాలి, ఓకే ఐఎమ్ హియర్, ఐఎమ్ స్టిల్ డూయింగ్ వర్క్. సో అది. కానీ నెగిటివ్ షేడ్స్ ఒకసారి కనిపిస్తే ఈ సినిమా ప్రపంచంలో, ఇండస్ట్రీలోనే అలానే మిగిలిపోతారు అని ఒక సామెత కూడా ఉంది. అట్లాంటి ఏం లేదు సార్. మీరు గోపీచంద్ గారు స్టార్టింగ్, సో ఎప్పుడు కూడా ఉన్నా, అంటే సోను సూద్ ఒక నెగటివ్ షేడ్లో హీరోగా కూడా వస్తున్నారు. సేమ్ ప్రకాష్ రాజ్ గారు కూడా పాజిటివ్ రోల్స్ కూడా ఇప్పుడు చేస్తున్నారు, నెగటివ్ రోల్స్ కూడా చేస్తున్నారు. జగపతి బాబు గారు ఒక హీరోగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు టోటల్ నెగటివ్లో సెటిల్ అయిపోయాడు. సో అట్లాంటి ఇప్పుడు ఈరోజు లేదు సార్. మీరు చెప్పినట్టు 100% ఇట్ వాస్ కరెక్ట్ 20 years బ్యాక్. ఇప్పుడు లేదు. ఆడియన్స్ స్టోరీ ఉంటే మాత్రం ఎలా అయినా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి, పెద్ద సూపర్ స్టార్స్, ఇక్కడ ఉన్న పెద్ద సూపర్ స్టార్స్ నెగటివ్ రోల్ చేస్తే, అంటే ఒక వేరే సూపర్ స్టార్ అపోజిషన్లో సినిమా ఎక్కడికి వెళ్తుంది? అవును, అంటే వేరే లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నెగిటివ్ రోల్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్న అక్కడ కూడా చేస్తున్నారు, కొత్తగా ఒక ప్రపంచానికి కూడా తెరలేపారు. ఎందుకంటే బికాజ్ ఓటీటీ హెస్ మేడ్ ద వరల్డ్ స్మాల్. అండ్ ప్రపంచం మొత్తం అరచేతిలోకి తీసుకొచ్చినటువంటి సామ్రాజ్యం సార్. ఇది లాస్ట్ ఫిల్మ్ఫేర్ కవర్లో మిన్నల్ మురళీ హీరో ఉన్నాడు, ఇంగ్లీష్ ఫిల్మ్ఫేర్ కవర్లో. సో మీరు అంటే ఈ సబ్ టైటిల్స్ వల్ల ఇప్పుడు మలయాళం ఆర్టిస్టులు, తెలుగు ఆర్టిస్టులు, తమిళ ఆర్టిస్టులు, హిందీ ఆడియన్స్కి బాగా తెలుసు. ఇప్పుడు అంటే రైట్ నౌ అల్లు అర్జున్ ఇస్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా ఆఫ్టర్ పుష్ప ఫిల్మ్. ఎవ్రీ వన్, స్మాల్ కిడ్స్, ఎవ్రీ వన్. అండ్ నార్త్లో ప్రతి పర్సన్కి పవన్ కళ్యాణ్ గారి గురించి, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి, ప్రభాస్ గారి గురించి అన్నీ తెలుసు. కానీ పుష్ప మూవీ గురించి కామెంట్ చేయమంటే ఏం కామెంట్ చేస్తారు? పుష్ప మైల్ స్టోన్. పుష్ప ఈజ్ అ మైల్ స్టోన్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ గారు. అండ్ బికాస్ ఇట్ ఈస్ అ కాపీ బుక్ ఆఫ్ హౌ టు మేక్ కమర్షియల్ ఫిల్మ్స్. ఇంకోటి, ఆ హిందీలో ఎందుకు క్లిక్ అయింది, హిందీలో ఇప్పుడు హీరోయిజం లేదు. అక్కడ ఉన్న సినిమాలో వాళ్ళు మరి మల్టీప్లెక్స్ కోసం, సిటీ ఆడియన్స్ కోసం చిన్న చిన్న కామెడీలు, చిన్న చిన్న పాయింట్ పట్టుకుని అట్లాంటివి చేసిన వాళ్ళు ఇప్పుడు హిందీలో ప్రస్తుతం ట్రెండ్లో. సో ఒక హీరోయిజం లేదు, ఒక హీరో క్యారెక్టరైజేషన్ లేదు. సో దాట్ క్లిక్డ్ బిగ్ టైమ్ ఫర్, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఇట్ ఈస్ అ మైల్ స్టోన్. అంటే పుష్ప క్రేజ్ చూడాలంటే నార్త్ ఇండియాకి రావాలి. అప్పుడు అసలు ఇక్కడ ఉన్న జనాలకి అర్థమవుతుంది పుష్ప క్రేజ్ ఏంటి. నార్త్ ఇండియాలో రావాలి బాబా. మీరు క్లాసికల్ డాన్సర్ ప్లస్ కమర్షియల్గా ఉండేటువంటి, ఒకప్పుడు హిట్లు ఇచ్చినటువంటి లేదా మంచి సినిమాలు చేసినటువంటి హీరో, ఇంకోవైపు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకునే వ్యక్తి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోగానే పవన్ కళ్యాణ్ లాగా కనిపించేటువంటి వ్యక్తి. ఒకవేళ క్లాసికల్ డాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చేటువంటి పరిస్థితి క్లాసికల్ డాన్సర్. ఈ ఇద్దరు వేరియేషన్ చూసుకుంటే నిజంగా జూనియర్ ఎన్టీఆర్ మీద మీ కామెంట్? రైట్ నౌ ప్రెజెంట్ హీ ఈస్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. There is no doubt. I think after Kamal Hassan, ఒక పర్సన్కి అంటే అంత రేంజ్ నేను చూడలేదు. సో ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ హీ హెస్ జస్ట్ ఎక్స్ప్లోర్డ్ 30% ఆఫ్ హిస్ టాలెంట్. సో హీఈస్ వాస్ట్, హీ కెన్ డూ ఎనీథింగ్, దాంట్లో డౌట్ లేదు. సో ఐఎమ్ అ బిగ్ అడ్మైరర్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్, బిగ్ అడ్మైరర్. అండ్ అట్ ప్రెసెంట్ హీఈస్ ద బెస్ట్ యాక్టర్, దేర్ ఇస్ నో డౌట్. కానీ రాజమౌళి గారు
ఒక సినిమాకి 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కూడా తీసుకునేటువంటి సమయం. మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నారు, స్క్రీన్ ప్లేగా కూడా ఉన్నారు, హీరోగా ఉన్నారు, యాక్టర్గా ఉన్నారు. అన్ని ఏరియాస్లో మీరు యాక్ట్ చేసినటువంటి విధానం. రాజమౌళి గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే ఈజ్ అ ట్రెండ్ సెటర్ అండి. బికాస్ సార్ బాలీవుడ్ లాస్ట్ అంబిషన్. ఒక పెద్ద ఫిల్మ్ మేకర్కి, ఒక గ్రేట్ ఫిల్మ్ మేకర్కి ఎప్పుడైనా ఒక అంబిషన్ ఉండాలి. ఐ విల్ మేక్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్. ఇది రాజమౌళి గారు మళ్ళీ బాలీవుడ్కి నేర్పించారు. అంబిషన్ ఏంటి, మ్యాగ్నమ్ ఆపస్ అంటే ఏంటి, విజన్ అంటే ఏంటి, కమర్షియల్ సినిమా ఈరోజు ఎలా తీయాలి. సో ఒక టైంలో హిందీలో అట్లాంటి డైరెక్టర్స్, అట్లాంటి ప్రొడ్యూసర్స్ ఉండేవాడు. అంటే మహబూబ్ ఖాన్, మొఘలే ఆజం, రాజ్ కపూర్, మన్మోహన్ దేశాయి. కానీ ఆ తర్వాత హిందీ సినిమాకి ఒక సంథింగ్ ఏదో ఎక్కువ కమర్షియల్ అయ్యి అట్లాంటి వెళ్ళింది. సో ఇప్పుడు అందరూ అంటే ఈ RRR ఫంక్షన్లో కరణ్ జోహర్ అన్నారు, RRR ఫంక్షన్లో రాజమౌళి గారితో నేను వర్క్ చేస్తున్నాను, ఇది నాకు ఒక గొప్ప విషయం. ఆలియా భట్కి ఒక 15-minute క్యారెక్టర్ ఉంది. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ రాజమౌళి గారు సినిమాలో. సో వాట్ రాజమౌళి గారు హ్యాస్ బికమ్, తెలుగు పీపుల్ మైట్ నాట్ నో హౌ గ్రేట్ హీ హెస్ బికమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. కానీ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇంత టైం పీరియడ్ తీసుకున్నటువంటి సినిమా. కానీ ఒక సామాన్య ప్రేక్షకుడిని అంత టైం పీరియడ్ ప్యాక్ చేయడం అంటే కష్టం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? బట్ అగైన్ అది బికాజ్ రాజమౌళి సార్ ఈస్ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ రైట్ నౌ. బట్ ఆయన కూడా పాతకాలంలో తక్కువ బడ్జెట్లో మంచి మంచి సినిమా చేశారు కదా. సో దట్ ఈస్ ఆల్సో దేర్. బట్ ఫర్ ద న్యూ డైరెక్టర్స్, ఫర్ యంగ్ డైరెక్టర్స్, ఫర్ పీపుల్ హు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ బడ్జెట్, దే కెన్ వర్క్ ఆన్ ద కాంటెంట్. కొత్త కాంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. బికాస్ క్రియేటివిటీ దేర్ ఇస్ నో లిమిట్ అండి. వీ కెన్ మనం ఒక ఇంటర్వ్యూ మీద కూడా ఒక ఫిల్మ్ చేసుకోవచ్చు. రైట్. క్రియేటివిటీ హ్యాస్ నో లిమిట్. సో ద యంగ్ డైరెక్టర్స్ క్యాన్ వర్క్ ఆన్ ద కాంటెంట్ ఆఫ్ దిస్. అండ్ ఇది నాకు ఈరోజు ప్రతి మంచి కాంటెంట్కి కూడా ఒక మార్కెట్ ఉంది. 100% కాంటెంట్కి ఈరోజు మార్కెట్ ఉంది. So that is what I feel and what I believe, and I think that the young director should do like that. Not everyone can be Rajamouli sir, and his journey is also long. So today he can make in 3 years, 4 years, 5 years, but it was not like that 15 years back. కానీ ఆదిత్య గారు, నాకు ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ లైన్లో ఒక చిన్న లైన్ తీసుకుంటారు. ఆ లైన్ హిస్టారికల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ లైన్తో ఇప్పుడు రాజమౌళి గారు చూస్తున్నటువంటి RRR మూవీ అయితే కొంచెం సోషల్గా దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసి సినిమాని తెరకెక్కించారు. అలాంటి స్టోరీలు అలా చేయటం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ సార్, 100% కరెక్ట్. ఎందుకంటే సినిమా ఈజ్ బేసికలీ ఫ్యాంటసీ అండి. సో ఈరోజు వీ హ్యావ్ టు గివ్ ద ఆడియన్స్ సమ్ ఎక్స్పీరియన్స్. సో ఆఫ్ కోర్స్ ఫిక్షనలైజేషన్ హ్యాపెన్స్ అండి. సో దాంట్లోనే మనం ఒక రియల్ క్యారెక్టర్స్కి పెట్టుకొని ఒక కొంచెం హిస్టారికల్ దగ్గరగా ఒక ఫిక్షనలైజ్ క్రియేట్ చేసి దట్ ఈస్ కరెక్ట్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. బంధుక్, శూద్ర లాంటి సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేశారనుకుంటా. ప్రొడ్యూస్ చేయడం బాగానే ఉంది, కానీ అలాంటి సినిమాలో అప్పటి వరకు కానీ ఇప్పటి వరకు కానీ ఎందుకు యాక్ట్ చేయలేదు? శూద్ర సినిమాలో సార్, అంటే శూద్ర సినిమా ప్రొడ్యూసర్గా నా ఫస్ట్ ఫిల్మ్. సో అది నేను నా ఫ్రెండ్స్ కోఆపరేషన్తో ప్రొడ్యూసర్ అయ్యాను ఆ టైంలోనే. కానీ నేను సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు నా కోసం సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఐ డి నాట్ వాంట్ దట్ ఫీలింగ్ టు కమ్, బికాస్ ఐ వాంటెడ్ టు మేక్ స్మాల్ బడ్జెట్, లో బడ్జెట్, సోషలీ రెలవెంట్ సినిమా. దాంట్లో నేను యాక్ట్ చేస్తున్నాను. అది పెద్ద నాకు అది ఆలోచన కానీ అది కమిట్మెంట్ అంతా లేదు. ఇట్లాంటి సినిమాలు నేను సెల్ఫ్ ప్రమోషన్ కోసం చేయలేదు సార్. బికాజ్ రీసెంట్గా కూడా మాస్ సాబ్ చేశాను. మాస్ సాబ్ సినిమా ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద, ఒక విలేజ్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి. సో బుందేల్ఖండ్ ఉత్తరప్రదేశ్లో ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా బుందేల్ఖండ్కి చాలా వచ్చినాయి. బుందేల్ఖండ్కి వెళ్ళి అక్కడ ఒక 30 days స్పెండ్ చేశాను. నెక్స్ట్ మైలా చేశాను. మైలా బయటికి వస్తుంది ఒక 6 monthsలో.
మహిళలో కూడా నేను యాక్ట్ చేయలేదు, మా సాబ్లో కూడా నేను యాక్ట్ చేయలేదు. మహిళ సినిమా నార్త్ ఇండియాలో ఇప్పుడు కూడా చిన్న చిన్న విలేజెస్లో అది హ్యాండ్తో టాయిలెట్ క్లీన్ చేయడం, అది ఆ ప్రొఫెషన్ ఇప్పుడు కూడా నడుస్తుంది. ఒక సెపరేట్ కమ్యూనిటీ ఉంటుంది టాయిలెట్స్ క్లీనింగ్ కోసం. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, దానికోసం ఒక సినిమా చేశాను. సో మెయిన్లీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ విచ్ ఆర్ సోషల్లీ రెలెవెంట్ అండ్ విచ్ ఆర్ సేయింగ్ సంథింగ్, అంటే టాపిక్స్ విచ్ పీపుల్ విల్ నాట్ మేక్ ఫిల్మ్ ఆన్ దాట్. సో మహిళా సినిమాలో సార్ నిజంగా నేను టాయిలెట్కి వెళ్ళి అక్కడ కెమెరా పెట్టాను. సో నో వన్ ఈస్ గోయింగ్ టు డూ దాట్. అండ్ నిజంగా సార్ అక్కడ నీళ్ళు పడడం కూడా కష్టం సార్. అట్లాంటి పరిస్థితిలో ఒక 12-14 days షూటింగ్ చేశాను. ఎన్ఎఫ్డిసి ఆ సినిమాకి సెలెక్ట్ చేసింది, ఎన్ఎఫ్డిసి ఇన్ దేర్ ఫిల్మ్ బజార్ రికమెండ్ సెక్షన్. సో బట్ ద మెయిన్ మోటో వాస్ టు మేక్ సోషలీ రెలెవెంట్ ఫిల్మ్స్, నాట్ సెల్ఫ్ ప్రమోషన్. సో అది తర్వాత నాకు వేరే ఆఫర్స్ వచ్చినప్పుడు నేను యాక్టర్గా కూడా అలిఫ్ అని ఒక సినిమా చేశాను. అది ముస్లిం ఎడ్యుకేషన్ మీద ఉంది. దాంట్లో నేను ఒక చిన్న నెగటివ్ క్యారెక్టర్, ఒక ముస్లిం టీచర్ నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేశాను. సో ఐఎమ్ డూయింగ్ సమ్ డిఫరెంట్ రోల్స్ ఆల్సో. కానీ నా ప్రొడక్షన్లో ఐ కెనాట్ డూ బిగ్ బడ్జెట్ కమర్షియల్ ఫిల్మ్స్. సో ఒక చిన్న రేంజ్లో సోషలీ రెలెవెంట్ ఫిల్మ్స్ చేసి వరకు ది డెడ్ ఎండ్ మూవీ మంచి గుర్తింపు వచ్చింది, అవార్డ్స్ కూడా వచ్చినట్టున్నాయి దానికి కొన్ని. కానీ అంత గుర్తింపు మళ్ళీ ఏ ప్రొడక్షన్లో కూడా రాలే. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎందుకు సైలెంట్ కొంచెం బ్యాక్ ఫైర్ అయ్యారు? సార్ మెయిన్ పాయింట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఈజ్ బేసికలీ కలెక్షన్ బేస్డ్ అండ్ స్టాటిస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీ. ఇట్లాంటి సినిమాలు బందూక్, మాస్ సాబు, డెడ్ ఎండ్ డెఫినెట్లీ దే గెట్ లాట్ ఆఫ్ అవార్డ్స్, లాట్ ఆఫ్ రికగ్నిషన్. ఒక 6 years తర్వాత కూడా ఒక పర్సన్ ఇంటర్నెట్లో చూసి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో వచ్చి రాస్తారు, టెక్స్ట్ మెసేజెస్ పంపిస్తారు, వాట్సాప్ గ్రూప్స్లో పెడతారు. కానీ ప్రొడ్యూసర్స్ రారు, ఇన్వెస్టర్స్ రారు మళ్ళీ ఇట్లాంటి సినిమాలకి. బికాస్ దెర్ ఇస్ నో పర్టికులర్ ఫిక్స్డ్ కమర్షియల్ హిట్స్ ఉండదు, రెవెన్యూ మోడల్ కూడా ఫిక్స్డ్గా ఏమీ లేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై దీస్ ఫిల్మ్స్ నేను రెగ్యులర్ ప్రొడ్యూసర్గా పనిచేయట్లేదు. సో లాట్ ఆఫ్ టైమ్ గోస్ 2 years 3 years ఒక్కొక్క సినిమాకి. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ బికాస్ ఐ కుడ్ నాట్ కంప్లీట్ ఇట్. అండ్ మళ్ళీ నెగిటివ్ రోల్స్తో వస్తున్న మీరు ఈ మధ్య విక్రమ్ మూవీతో ముందుకు వస్తున్నారు. దాంట్లో డాన్ క్యారెక్టర్ అనుకుంటా. ఏ విధంగా ఉండబోతుంది ఆ డాన్ క్యారెక్టర్? ఎందుకంటే ఇప్పుడే చాలామంది డాన్లను చూసేస్తున్నాం. మరి మీరు డాన్గా ఏ విధంగా చూపించబోతున్నారు ఏంటి? నేను కొన్ని మేనరిజం, కొన్ని క్వర్కీ స్టైల్, అది ఆల్రెడీ సెల్స్ చాలా నెగటివ్ క్యారెక్టర్స్లో హాలీవుడ్ అయినా సరే ఇక్కడ అయినా సరే చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ చేశారు. సో అది కంటే బెటర్ నేను చేయలేదు, ఫ్రాంక్గా నేను చెప్తున్నాను. నాకు తెలిసిన క్రాఫ్ట్లోనే క్వర్కీనెస్, నెగటివ్ షేడ్ ఎలా పెట్టాలి నాకు తెలిసిన నాలెడ్జ్లోనే. సో కొన్ని బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా ఆ క్యారెక్టర్ కోసం నేను ఒక మ్యూజికల్ స్టైల్ పెట్టాను. అంటే ఈ క్యారెక్టర్ మూవ్మెంట్లో ఒక మ్యూజిక్ ఉంది. సో ఈ క్యారెక్టర్ నడవడంలో, ఈ క్యారెక్టర్ టర్న్ చేసిన దాంట్లోనే కూడా ఒక మ్యూజికల్గా నేను పెట్టాను నా మైండ్లో. సో ఏదో కోరియోగ్రఫీ లాంటివి ఉంటుంది ఈ క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్. సో అది మైండ్లో పెట్టుకుని అట్లాంటి డిఫరెంట్ చేయడానికి ట్రై చేశాను. కానీ ఒక విధంగా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక డాన్ క్యారెక్టర్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక వేరియేషన్ చూపించబోతాం అని చెప్పేసి అంటున్నారు. కానీ ఉన్న డాన్లని మీరు అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి ఈక్వల్గా కాకపోయినా నా క్యారెక్టర్, నా విధానం, నా స్టైల్ వేరని చాలా క్లియర్గా చెప్పారు. కానీ ఇలాంటి చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు ఈ విధంగా చూస్తే. రైట్. రెండోది చూస్తే అమరం, దీంట్లో హ్యాకర్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇది కూడా నెగిటివ్ షేడ్. మళ్ళీ నెగిటివ్ షేడ్ ఏ విధమైన హ్యాకర్ రోల్, ఇది ఏ విధమైన నెగిటివ్ షేడ్? అంటే హ్యాకర్ సినిమా అసలు స్టోరీ నేను చెప్పను, కానీ జస్ట్ మాత్రం నా క్యారెక్టర్ గురించి చెప్తాను సార్. అంటే ఈ హ్యాకర్స్కి బేసికలీ పబ్లిసిటీ ఏంటంటే బయట హ్యాకర్స్కి అసలు మారల్స్ లేవు, అస్సలు ఉండవు. సో సేమ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇది. కానీ ఒక పరిస్థితిలో ఆయన ఒక పెద్ద ప్రమాదంలో పడతారు ఈ హ్యాకర్.
ఆ ప్రమాదంలో పడిన తర్వాత పడ్డాక కూడా ఆయన నెగటివ్ ఆలోచన వదలలేదు. సో ఆ సినిమాలో ఒక హీరో తప్ప పాజిటివ్ క్యారెక్టర్ ఎవరు లేడు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ క్యారెక్టర్ ఆ హ్యాకర్ది. సో ఆ క్యారెక్టర్కి నేను కొంచెము ఆ క్యారెక్టర్కి డైలాగ్స్ ఎక్కువ ఏం లేదు. సో కొంచెం ఓన్లీ మాత్రం ఐస్ మీద కానీ జస్ట్ మాత్రం బాడీ లాంగ్వేజ్ మీద కొంచెం సైలెంట్, కొంచెం జస్ట్ చూసి లిటిల్ బిట్ మూవ్మెంట్లు ఇలా అది ట్రై చేశాను. సో కొంచెం ఒక డెడ్లీనెస్ వస్తుంది ఆ క్యారెక్టర్కి, చూడాలి. కానీ ఇంకొకటి, అన్నీ 70 mm కానీ మీలాంటి ఆర్టిస్టులను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది 70 mm తెరకే పరిచయం, సిల్వర్ స్క్రీన్ వరకే ఉంటామంటారు. కానీ ఎట్ ది సేమ్ టైము స్మాల్ నిడివితో ఉన్నటువంటి పవిత్రాన్ని కూడా నెగిటివ్ రోల్లో చేస్తున్నారు. పవిత్ర కానీ చాలా తక్కువ నిడివి అనుకుంటా, వెబ్ కోసం చేస్తున్నటువంటి, ఓటీటీ కోసం చేస్తుంది. ఇది ఎందుకు చేస్తున్నారు, దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, దీంట్లో ఉన్న నెగిటివ్ రోల్ ఏంటి, ఎవరితో చేస్తున్నారు? పవిత్ర దాంట్లో గాయత్రి గుప్తా, షీఈస్ డూయింగ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్, అండ్ జ్యోతి, షీఈస్ డూయింగ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. పవిత్ర ఈజ్ ద స్టోరీ ఆఫ్ అ డాక్టర్. దిస్ డాక్టర్, అది ఒక చిన్న సైకలాజికల్ పాయింట్. ఈ డాక్టర్కి ఒక యాక్సిడెంట్ అయింది. సో కానీ ఆ యాక్సిడెంట్ జరిగిన టైంలో ఈ డాక్టర్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ఇట్ గాట్ స్పాయిల్డ్, ఇట్ గాట్ క్రష్డ్. సో బికాస్ ఆఫ్ దాట్ ఈ అంబులెన్స్ రావడంలో కొంచెం లేట్ అయింది. సో బికాస్ ఆఫ్ దాట్ హీ లాస్ట్ హిస్ ఐస్. సో బికాస్ ఐ డిడ్ నాట్ హ్యావ్ వన్ మొబైల్ ఫోన్ నియర్ మీ, వన్ ఎక్స్ట్రా మొబైల్ ఫోన్ నియర్ మీ, ఐ లాస్ట్ మై ఐస్. సో ఈ డాక్టర్కి ఒక సైకలాజికల్ ప్రాబ్లం వస్తుంది. సో ఆన్ దాట్ సైకలాజికల్ ప్రాబ్లం హీఈస్ అబ్సెస్డ్. ఐఎమ్ స్టార్టింగ్ దట్ వెబ్ ఫిల్మ్. నౌ హీఈస్ అబ్సెస్డ్ విత్ మొబైల్ ఫోన్స్. So when I open this thing, his house is full of phones. ప్రతి రూమ్లో ఒక 10 phones. కానీ సైకోటిక్ డాక్టర్తో పోల్చుకుంటే పవిత్రలో ఉండేటువంటి గుప్తా గారి క్యారెక్టర్కి ఏ విధంగా లింక్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయత్రి గుప్తా ఈస్ మైండ్ బ్లోయింగ్ యాక్టర్. అంటే అండ్ పర్టికులర్లీ ఇన్ నెగటివ్ రోల్స్ షీ షైన్స్ లైక్ ఎనీథింగ్. సో నేను చెప్పాను, అంటే షీఈ్ అ గుడ్ ఫ్రెండ్ అండి. సో ఇమీడియట్గా షీ అగ్రీడ్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. అండ్ డెఫినెట్లీ ఆడియన్స్కి ఒక డిఫరెంట్ అది రూపంలో డిఫరెంట్ కానీ దాంట్లో గాయత్రి గుప్తా కనిపిస్తుంది ఆ సినిమాలో. మళ్ళీ జ్యోతి, యాక్చువల్లీ జ్యోతి ఈస్ డూయింగ్ ద సెంట్రల్ క్యారెక్టర్, డాక్టర్ వైఫ్ జ్యోతి ఈస్ డూయింగ్ పవిత్ర. సో మళ్ళీ జ్యోతి కూడా చాలా కామెడీ రోల్స్ చేసింది, చాలా సెన్షువస్ రోల్స్ కూడా చేసింది. సో డెఫినెట్లీ దే విల్ సీ జ్యోతి ఇన్ అ డిఫరెంట్ లైట్. కానీ ఇక్కడ ఎందుకు పర్టికులర్ దాని గురించి మాట్లాడండి, 2 క్యారెక్టర్స్ ట్రిపికల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళతో ఒక సైకోటిక్ డాక్టర్ అంటే ఖచ్చితంగా ఇదేనా వైరల్ అయ్యే అవకాశం ఉందా? 100%. ఇది చూసిన వాళ్ళు ప్రతి పర్సన్ రికమెండ్ చేస్తారు కి పవిత్ర చూడండి. దాంట్లో ఇట్ ఈస్ అ సైకలాజికల్ థ్రిల్లర్, లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్. మసబ్ మూవీ హిందీలో ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంటి, గ్రామీణ నేపథ్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీటికి కూడా అవార్డ్స్ వచ్చినాయి. కానీ ఆ తరహా మూవీలు టచ్ చేయాలంటే కొంచెం ధైర్యం ఉండాలి, కమర్షియల్స్ కాదు. అసలు మీరు ఇప్పుడిప్పుడే మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ సాధ్యమా? నేను ఒక విలేజ్ పర్సన్ అండి. ఎందుకంటే మా ఫ్యామిలీకి విలేజ్తోనే చాలా కనెక్షన్స్ ఉంది. ఈరోజు కూడా మాకు అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి. నాకు పల్లెటూరు అంటే, ఇది విలేజ్ అంటే చాలా ఇష్టం. I was going since my childhood, and even today I spent 2 or 3 months in the village. So విలేజ్లో విలేజెస్లో ఒక వేరే ఇండియా ఉంది, డిఫరెంట్ ఇండియా ఇస్ దే. మనం సిటీలో అంత స్టోరీస్ సిటీస్లో లేవు. అసలు ఒరిజినల్ ఇండియా అక్కడే ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్న స్టోరీస్, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అసలు లేవు. సో డెఫినెట్లీ విలేజ్ బ్యాక్డ్రాప్ మీద ఒక సినిమా చేయాలి. సో నేను 3 స్క్రిప్ట్లు తయారు చేశాను విలేజ్ బ్యాక్డ్రాప్లో. సో దాంట్లో ఫస్ట్ స్క్రిప్ట్ ఎడ్యుకేషన్ మీద తయారు చేశాను. నెక్స్ట్ స్క్రిప్ట్ రూరల్ హెల్త్ మేనేజ్మెంట్లో, రూరల్ హెల్త్లో తయారు చేశాను. థర్డ్ స్క్రిప్ట్ ఆర్గానిక్ అగ్రికల్చర్లో. సో ఈ 3 స్క్రిప్ట్ తయారు చేశాను. తర్వాత ప్రొడ్యూసర్స్కి చెప్పాను. లక్కీగా నాకు ఒక ఫార్మర్స్ కోఆపరేటివ్ వాళ్ళు రెడీ అయిపోయాడు మాస్ సాబ్కి ప్రొడ్యూస్ చేయడానికి. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు మాస్ సాబ్ సినిమా.
సో ఆ రూరల్ ఇండియాలో ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది అందరికీ చెప్పాలి, అది అందరికీ చూపించాలి. తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టంలో అక్కడ మేము ప్రతి ఊర్లో ఈరోజు 2-3 ప్రైమరీ స్కూల్స్ పెట్టాను, కానీ ఏం నడుస్తుంది ఆ ప్రైమరీ స్కూల్స్లో, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న వాట్ ఎవర్ ద పిట్ ఫాల్స్ అండ్ ఆల్ దోస్. సో అది మైండ్లో పెట్టుకుని కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ పార్ట్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ గ్రేట్ కమర్షియల్ ఇమేజ్, సో ఐ కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్. ఐ డూ నాట్ నో. ఈ మాత్రం మాస్ సాబ్ సినిమాతో మీకు ఒక ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈ లాహిరి లో సినిమా 2002 తర్వాత మాస్ సాబ్ 2020 నాకు అంత మంచి పేరు రాలేదు. మాస్ సాబ్ సినిమాలో నాకు సేమ్ లాహిరి లాంటి పేరు హిందీ ఇండస్ట్రీలో వచ్చింది. ఒక డైరెక్టర్గా ఎంత చిన్న బడ్జెట్లో కొత్త ఆర్టిస్టులతో ఎంత మంచి సినిమా ఎలా తీశారు. ఆల్ ద బిగ్ డైరెక్టర్స్ దే ట్వీటెడ్ అబౌట్ ఇట్ అండ్ ద క్రిటిక్స్. IMDbలో 8+ రేటింగ్ ఉంది ఆ సినిమాకి. సో బికాస్ ఆఫ్ దాట్ ఫిల్మ్ ఐ జస్ట్ వెంట్ అండ్ డిడ్ విత్ ఆనెస్ట్ ఇంటెన్షన్, ఆల్మోస్ట్ ఫ్రీగా. ఒక డైరెక్టర్కి ఆల్మోస్ట్ ఫ్రీగా చేశాను ఆ మాస్ సాబ్ సినిమా. బట్ వాట్ ద రిటర్న్ ఐ గాట్, ఐ సైన్డ్ 4 more films as director, I signed 2 films as a writer. The returns were too much. So sometimes you do not know what is going to work and how it is going to work and how people are going to take it. సో అది ఒక మంచి డిసిజనే. నేను కానీ ఇక్కడ ఒకటి ఉంది, నేటి తరం ప్రేక్షకులకి ఒకటి యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ ఆ యాక్సెప్టెన్సీలో ఒకప్పుడు ఉన్నటువంటి యాక్సెప్టెన్సీ ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడున్న నేటి తరం ప్రేక్షకులకి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? నేను 10th క్లాస్లో చదివినప్పుడు మ్యాథ్స్ టీచర్, క్లాస్ టీచర్, మానిటర్ లాస్ట్లో ఒక రిమార్క్స్ పెడతారు కదా రిపోర్ట్ కార్డులో. సో షీ రోట్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్. షీ రోట్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్. బట్ వాట్ ఐ వాంట్ టు షో ఇస్ దట్ అండ్ వాట్ ఐ వాంట్ టు డూ is that ఆదిత్యం అంటే ఒక క్రియేటివ్ పర్సన్. ప్లీజ్ నాకు జస్ట్ ఒక చిన్న దారిలో కానీ ఒక చిన్న కంపార్ట్మెంట్లో ఫిట్ చేయకండి. రేపు నేను సాంగ్స్ కూడా రాస్తాను. ఆల్రెడీ నేను కొన్ని సాంగ్స్ రాశాను. అది మిర్చి మ్యూజిక్లో నామినేషన్ కూడా వచ్చింది అనుకోకుండా యాజ్ అ లిరిక్స్ రైటర్. సో ఐ డు నాట్ వాంట్ టు బీ ఫిట్ నౌ బికాస్ the universe is giving me all that. I am not doing anything. Universe is giving me all that. So I just want to project myself as a creative person, that I can do whatever, Don't only think that Aditya ante oka actor, Aditya ante oka writer or director. No, please. Tata, దహనం మూవీ. దహనం. దాంట్లో ఆ మూవీ గురించి చెప్పాలి అని అంటే రిలీజ్ కూడా అవ్వలేదు అనుకుంటా కొన్ని కారణాల వల్ల. జస్ట్ అంటే అక్టోబర్లో ఏమో రిలీజ్ అవ్వాలి, కానీ అవ్వలేదు ఇంకా. దాంట్లో ఎలాంటి క్యారెక్టర్ ఉంది ఏంటి? దాంతోనే ఇప్పుడు మళ్ళీ మీరు తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయ్యేటువంటి పరిస్థితి. అవును. దహనం సినిమాలో ఫస్ట్ టైం నేను ఒక మిడిల్ ఏజ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అంటే ఒక బ్రాహ్మణ్ ప్రీస్ట్. సో ఒక 54-year-old క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ఒక వయసు ఉన్న కూతురు కూడా ఉంది. అండ్ ఒక గుడికి కాపాడడానికి ప్రయత్నాలు ఈ బ్రాహ్మణు ఏం చేస్తున్నారు, సో దాని మీద ఒక సినిమా ఉంది. కానీ ఆ గుడి కాపాడడం టైంలోనే యాక్చువల్లీ హీస్ ఆల్సో ట్రైంగ్ టు సేవ్ హిస్ ట్రెడిషన్స్. సో హిస్ డాటర్ అండ్ ద టెంపుల్, దాంట్లో ఒక కంపారిజన్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ అది ఒక ఫ్యామిలీ సినిమా, టోటల్ ఫ్యామిలీ సినిమా. ఫస్ట్ టైం నేను నా హెయిర్లో వైట్ కలర్ పెట్టాను. ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం హెయిర్లో వైట్ కలర్ పెట్టుకుని ఆ వేషాలు, ఆ లాంగ్ హెయిర్, చాలా హార్డ్ వర్క్ చేశాను ఆ సినిమాకి. మేము ఒక 32 days విశాఖపట్నంలో, వైజాగ్ చుట్టుపక్కల లొకేషన్స్లో షూటింగ్ జరిగింది. సో బట్ దట్ ఫిల్మ్ ఈజ్ యాక్చువల్లీ ఆ ఫిల్మ్ కొంచెం లేట్ కంప్లీట్ అయింది, జనవరిలోనే. ఇప్పుడు రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫస్ట్ స్క్రీనింగ్ ఉంది ఆ సినిమాకి 29th మార్చ్కి. సో అక్కడ నేను వెళ్తున్నాను జైపూర్కి. 29th మార్చ్కి ఫస్ట్ స్క్రీనింగ్ ఉంది. సినిమా నేను అనుకున్న ప్రకారంగా స్ట్రైట్గా OTTకి వస్తుంది. దాని తర్వాత రిలీజ్ అయ్యే మూవీ ఉంది తెలుగులో, అమరం, బందీ 2. బందీ సింగిల్ క్యారెక్టర్ సినిమా. అది క్లైమేట్ చేంజ్ మీద ఉంది.
క్లైమేట్ చేంజ్ మీద ఉంది. ఒక సర్వైవల్ లాంటి సినిమా. మేము డిస్కవరీలో, నేషనల్ జియోగ్రఫిక్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అట్లాంటిది. సో ఒక క్యారెక్టర్ ఒక జంగల్లో బందీ అయ్యి ఒక జంగల్లో ఏం చేస్తారు, ఎలా బయటికి వస్తారు. కానీ ఒక సింగిల్ క్యారెక్టర్తో సినిమా మొత్తం నడిపించడం సాధ్యమా? దాన్ని ఏ విధంగా చూడవచ్చు? అది ఆడియన్స్ చెప్పాలి. మేము చాలా స్మార్ట్ వర్క్ కూడా చేశాను ఆ సినిమాలో. ఐ థింక్ ఇట్ ఈస్ కమ్ అవుట్ వెల్. నేను చేసిన ప్రతి సినిమాలు, ఇప్పుడు ఉన్న ప్రతి సినిమాలు, దహనం, అమరం, బందీ, అది కమర్షియల్గా ఎంత వర్కౌట్ అవుతుంది నాకు తెలియదు. కానీ మాత్రం యాక్టర్గా 100% మార్క్స్ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. అండ్ ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీ కెరియర్లో ఎన్ని లోతులు ఉన్నాయో, ఎన్ని మలుపులు ఉన్నాయో? మ్యాక్సిమం లోతులు. Yes. మలుపులు కూడా అంతే ఉన్నాయి. కానీ మీ సబ్జెక్ట్లో కూడా అంతే లోతులు, అంతే విధంగా. కాకపోతే ఇక్కడ ఒక్క విషయం చెప్పండి నాకు. చాలామందికి సాధ్యం కాంది మీకు ఒకటి సాధ్యమైంది. ఆస్కార్ లైబ్రరీలో మీ స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి విన్నా. ఎంతవరకు నిజం? ఇది ఇట్స్ ట్రూ. బట్ ఫర్ దాట్ ఎనీవన్ క్యాన్ సెండ్ దేర్ స్క్రిప్ట్ టు ద ఆస్కార్ లైబ్రరీ. బట్ దే హ్యావ్ టు ఫిల్ అప్ అ ఫార్మ్ అండ్ వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. సో దెన్ ఇఫ్ ద పారామీటర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్, then they take that script and they give you an acknowledgement. So ఫస్ట్ నేను ఒక 10 years బ్యాక్ ఒక కరణ్ జోహర్ సినిమా ఆస్కార్ లైబ్రరీకి వెళ్ళింది. సో అప్పుడు నాకు కొంచెం క్యూరియాసిటీ పుట్టింది, ఏంటి ఎలా వెళ్ళింది కరణ్ జోహర్ సినిమా ఆస్కార్ లైబ్రరీకి. సో దానికి నేను కొంచెం రీసెర్చ్ చేసి వాళ్ళకి కాంటాక్ట్ చేశాను. సో వాళ్ళు నాకు ఒక పద్ధతి చెప్పారు, ఇట్లాంటి మీరు పంపిస్తే మేము. సో దట్ ఈస్ ట్రూ. కానీ సినిమాలో చాలామందికి ఆస్కార్ అనేది ఒక గోల్. కానీ అలాంటి లైబ్రరీలో కనీసం మీ స్క్రిప్ట్ చేరింది. అవును, అదొక అచీవ్మెంట్గా చూడొచ్చు అనుకుంటా. 100%. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. 100%. కానీ ఎందుకో తెలుగులో ఇప్పటివరకు చాలామందికి తెలియని విషయం ఇది. ఆ టైంలో దిస్ ఇస్ ఐ థింక్ 2014-15. ఆ టైంలో యాక్చువల్గా ముంబైలోనే ఉన్నా, ఐ థింక్ ఫర్ 1 year or something like that. సో ఇక్కడ పబ్లిసిటీ రాలేదు. హిందీ మీడియా కవర్ చేసింది, ఎన్డీటీవీ, ఆల్ దీస్ హిందీ మీడియా కవర్ చేసింది. ఇక్కడ రాలేదు ఆ పబ్లిసిటీ. సినిమా ప్రపంచంలో ఇప్పటి వరకు మీ డ్రీమ్ రోల్, ఇది చెయ్యాలి, ఇది చెయ్యలేదే అనేది ఏమైనా ఉందా? కొన్ని హిస్టారికల్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి సార్. ఐ రియలీ వాంట్ టు డూ సమ్ హిస్టారికల్ క్యారెక్టర్స్ అండ్ సర్టన్ మైథలాజికల్ క్యారెక్టర్స్. ఐ రియలీ వాంట్ టు డూ, బికాజ్ నాకు అది చాలా ఇష్టం. నేను నా చైల్డ్హుడ్లో అమర్ చిత్రకథలు ఇది అన్నీ చాలా చదివాను. ఆ ఫ్యాసినేషన్ ఉంది కొన్ని హిస్టారికల్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఒక మూవీలో పూజారి క్యారెక్టర్ కూడా అదే అనుకుంటా కదా, దగ్గర ఆర్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది. అంటే సో ఇఫ్ లైక్ హౌ రాజమౌళి గారు ఈజ్ మేకింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ దెన్ మహాభారతం మీద, రామాయణం మీద చాలా సినిమాలు నడుస్తుంది ఇప్పుడు. సో అట్లాంటి కూడా ఏదో మంచి అవకాశం దొరికితే 100% ఐ వుడ్ లైక్ టు డూ దాట్. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే సార్, మై ఫ్యూచర్ ప్లాన్ ఈజ్ టు ఫినిష్ దిస్ ఇంటర్వ్యూ అండ్ గో బ్యాక్ టు ద హోటల్. అది కంటే ఎక్కువ నేను చూడను. తక్కువ పరిమితులు పెట్టుకున్నా కానీ దాంట్లో లోతుగా చూసేటువంటి ఆదిత్య గారు. కానీ ఎక్కడ లాక్ అయిపోతున్నారు, దాంట్లో నుంచి బయటకి సెకండ్ ఇన్నింగ్స్ అనటం కంటే ఏ విధంగా సినిమా ఇండస్ట్రీకి రాబోతున్నారు? సమ్ టైమ్స్ పీపుల్ గివ్ దేర్ బర్డన్ ఆన్ యూ. అది ఒక పర్సన్కి అది చాలా డెడ్లీగా అవుతుంది. ఎందుకంటే నాకు ఆ బాధ ఫ్రాంక్గా చెప్పాలంటే మేబీ 10 years బ్యాక్ ఉంటుంది. ఒక కమర్షియల్ హీరోగా అంత సక్సెస్ చేయలేకపోయాను. ఇప్పుడు ఆ బాధ అస్సలు లేదు. కానీ అంటే ఇంటర్వ్యూస్లో కానీ బయట వాళ్ళకి ఆ బాధ ఇప్పుడు కూడా ఉంది. సో మళ్ళీ వాళ్ళు చాలా ట్రై చేస్తారు, నా మీద ఎందుకు అవ్వలేదు, అదే ఎందుకు అవ్వలేదు. సో అది ఆ విని ఐ డూ నాట్ టేక్ దట్ బర్డన్. పక్కన పెట్టేస్తారు అంతే. రైట్. కాకపోతే ఇక్కడ మధ్యలో ఒక దగ్గర టచ్ చేయాలనుకున్న ప్రశ్న లాస్ట్లో టచ్ చేస్తున్నాను. ఫ్యామిలీ సైడ్ నుంచి, అంటే మీ మిస్సెస్ సైడ్ నుంచి కావచ్చు, ఫ్యామిలీ నుంచి కానీ, మీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వెళ్ళారు కానీ ఎక్కడ సక్సెస్ సాధించిన రేట్లో లేదు అని ఎప్పుడైనా బాధ పెట్టడం కానీ, వాటి మీద టాక్ కానీ, లేదా ఏమన్నా డిస్కషన్స్ కానీ ఏమైనా జరిగా? ఫ్యామిలీలో జరుగుతుంది ఇది అట్లాంటి చాలా ముఖ్యంగా. బికాస్ ఎవ్రీ ఫాదర్ అండ్ మదర్ దే వాంట్ దేర్ కిడ్స్ టు బి సెటిల్డ్ ఇన్ లైఫ్. తర్వాత ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి
ఒక రూటీన్ జాబ్ అదే ఇష్టం కదా, ఒక రూటీన్ శాలరీ. ఎందుకంటే దే ఆర్ నాట్ యూస్ టు దిస్ ఎవ్రీడే. ప్రతిరోజు ఎలా అంటే ఒక 3 monthsలో మంచిగా నడుస్తుంది, నెక్స్ట్ 6 monthsలో పని లేదు, నెక్స్ట్ మళ్ళీ మంచిగా నడుస్తుంది, నెక్స్ట్ 4 months షూటింగ్ లేదు. సో దే ఆర్ సో ఇట్లాంటి ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాపెన్స్. బట్ ఒక టైం తర్వాత అందరూ సెటిల్ అయిపోయాడు, అందరూ కొంచెం హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు. ఎందుకంటే బికాస్ మెయిన్ థింగ్ ఇస్ టుడే ఇన్ టుడేస్ కమర్షియల్ వరల్డ్, మెయిన్ థింగ్ ఇస్ మనీ. If the financial problems are getting solved, then everyone is happy in the family also, and otherwise also. ఒక్కసారి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అప్పుడు ఫ్యామిలీకి ఎక్కువ బాధలు అది అని. సో దీస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ, అండ్ ఈవెన్ ఇన్ మై ఫ్యామిలీ ఇట్ యూస్ టు హ్యాపెన్. కానీ ఆదిత్య గారు ఏ ధైర్యంతో, ఏ విలువలతో ఇలాంటి ప్రపంచంలో, ఇలాంటి సినిమా ప్రపంచంలో ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా, ఎక్కడ స్టార్డమ్ లేకుండా, ఎక్కడ కానీ మీకు ఫైనాన్షియల్గా ఇక్కడి నుంచి ఒక అమౌంట్ వస్తుందని తెలియకుండా ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక స్క్రిప్ట్ రైటర్, తర్వాత లిరికిస్ట్, మళ్ళీ సామాజిక సేవ ఎలా సాధ్యం ఈ ఆదిత్యకి? దానికి అంటే మెయిన్ కారణం ఏంటంటే సార్, ఐ డో నాట్ ప్లాన్ ఎనీథింగ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఐ జస్ట్ డూ ఇట్. ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఐ జస్ట్ డూ ఇట్. అండ్ అది కూడా 100% ఎఫర్ట్స్ పెడతాను ఏదైనా చేసినప్పుడు. సో డెఫినెట్లీ సంథింగ్ ఏదో అవుతుంది, అనుకోకుండా అన్నీ సెట్ అవుతుంది. సో దానికి నేను ఎక్కువ ఆలోచించను, ఎక్కువ అది చేయను. బట్ ఐ జస్ట్ ట్రై టు డూ 100% అండ్ ఐ జస్ట్ ట్రై టు లివ్ ఇన్ ద మూమెంట్. వ్యూహం లేకుండా, ప్లానింగ్ లేకుండా, ఎప్పుడైనా యుద్ధంలో దిగితే విజయం సాధించడం ఈజీయేనా? అది దానికి కూడా ఒక కారణం ఉంది సార్. నేను తెలుగు ఇండస్ట్రీలో వస్తాను, తెలుగు ఇండస్ట్రీలో రావాలి, నేను ప్లానింగ్ చేయలేదు కదా సార్. నేను ఒక హోటల్ కింద ఉన్నాను, నిలబడి ఒక హోటల్ కింద నా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వైవిఎస్ చౌదరి గారు అసిస్టెంట్ నాకు వచ్చి పిలిచారు. డైరెక్టర్ గారు ఇప్పుడే జస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళారు, మీరు ఆర్టిస్ట్ కదా, మీరు ఒక్కసారి పైకి వచ్చి హోటల్ ఈ రూమ్లో వచ్చి ఒక్కసారి ఆడిషన్ ఇస్తారు. సో దాంట్లో నేను ఏం ప్లానింగ్ చేశాను సార్? నేను చేయలేదు కదా. నేను ఫస్ట్ సీరియల్ చేసినప్పుడు ఒక 3 hours జర్నీ చేసిన తర్వాత నేను ఆడిషన్కి వెళ్ళాను. ఆ ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా డైరెక్టర్ ప్యాకప్ చేసి బయటికి వెళ్ళాడు. సో నేను కెమెరామెన్కి రిక్వెస్ట్ చేసి నేను 3 hours జర్నీ చేసి వచ్చాను, మీరు అది ఒక 2 minutes ఆడిషన్ ప్లీజ్ తీయండి. ఆ కెమెరామెన్ ఓకే డైరెక్టర్ వెళ్ళారు కానీ నేను తీస్తాను. ఆ సీరియల్ నాకు వచ్చింది ఫస్ట్. సో అసలు ప్లానింగే లేదు. ఎస్, నేను కూడా విన్నాను. ఎప్పుడైతే మీకు ఫస్ట్ టెస్ట్ కట్ అయిందో అది దేనికోసం చేశారు, ఏంటి, హీరో కోసం కాదు, దేనికి క్యారెక్టర్ కోసం కూడా కాదని జనరల్గా జరిగింది. అది జనరల్గా జరిగింది. సో అది తర్వాత ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పర్సన్, అప్పుడు వైవిఎస్ చౌదరి గారు దగ్గర ఉన్న ప్రతి ఫ్రెండ్ ఈ అబ్బాయి వద్దు చెప్పారు. ఓన్లీ మాత్రం మేడం గారు నో, హీఈస్ ద బెస్ట్, మీరు సెలెక్ట్ చేసిన దాంట్లో హీఈస్ ద బెస్ట్ షీ సెడ్. వైవిఎస్ చౌదరి గారు's వైఫ్. సో దాట్ వాజ్ ద. సో నేను అంటే మళ్ళీ ఆ విషయంకి వస్తున్నాను సార్. నేను ఎప్పుడైనా లైఫ్లో ఏమీ ప్లాన్ చేయలేదు. సో ఐ డూ నాట్ బిలీవ్ ఇన్ బికాస్ వన్ షుడ్ డూ ద ఎఫర్ట్. అఫ్ కోర్స్ ప్లానింగ్ చేయలేదు అంటే అఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు గో టు ద జిమ్ టుడే ఈవినింగ్. సో అట్లాంటి ప్లానింగ్ ఉంది. కానీ కెరియర్లో చేయాలంటే ఇక్కడ మెనుపులేట్ చేయాలి, అక్కడ మెనుపులేట్ చేయాలి, ఈ పర్సన్కి ఫోన్ చేయాలి, ఆ ఫైనాన్షియర్తో మాట్లాడాలి, ఇక్కడ అబద్ధం చెప్పాలి, అది నో. కానీ ఆదిత్య గారి లైఫ్లో కొంతమంది నువ్వు ఇలా ఉండకు, యువర్ ద హీరో మెటీరియల్ అని చెప్పే సందర్భం ఉంది. నిజంగా హీరో మెటీరియల్ మిమ్మల్ని చెప్పింది ఎవరు? అప్పటి నుంచి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? సార్ యాక్చువల్లీ చాలా ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది. నేను లహరి షూటింగ్ ఉన్నప్పుడు పెద్ద డైరెక్టర్స్ సెట్లో వచ్చి, ఇదే అబ్బాయి దొరికాడు మీకు ముంబైలో, ఎంత మంచి మోడల్స్ ఉన్నారు అక్కడ, ఏంటి అబ్బాయిలు అసలు స్పెషాలిటీ ఏంటి? సో అప్పుడు ఓన్లీ వైవిఎస్ చౌదరి, అంటే వైవిఎస్ చౌదరి గారు నాకు ఒక 20-30 స్క్రీన్ టెస్ట్స్ చేశారు అది. సో అప్పుడు వైవిఎస్ చౌదరి గారు ఒకటే అన్నారు, మీరు సినిమా వచ్చిన తర్వాత చెప్పండి. సో బట్ టుడే ఐ మీన్ వాట్ షుడ్ ఐ సే అబౌట్ దిస్ సార్? ఆ టైంలో కూడా నువ్వు హీరో మెటీరియల్, నువ్వు ఇట్లాంటివి చేసుకో, అట్లాంటివి చేసుకో. కానీ వైవిఎస్ చౌదరి గారి డిపార్ట్మెంట్లోనే ఒక వ్యక్తి అన్నారు మిమ్మల్ని. నాకు గుర్తులేదు సార్. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద హిందీ ఇండస్ట్రీ, పెద్ద ప్రొడ్యూసర్స్, వాళ్ళు చెప్పాడు నాకు,
వాళ్ళు రోల్స్ ఇవ్వలేదు, కానీ ఆ టైంలో చెప్పాడు డెఫినెట్లీ నువ్వు 100% స్టార్ అవుతారు, ఎక్కడ అవుతారో నాకు తెలియదు, ఎలా అవుతారో నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ యూ విల్ యాక్ట్ ఇన్ ఫిల్మ్స్. సో అందుకే సార్ ఐ బిలీవ్డ్ ఇన్ దాట్. ఈరోజు కూడా నేను అంటే ఆ బ్యాడ్ టైంలో కూడా నేను మళ్ళీ సీరియల్స్కి వెళ్ళలేదు. అప్పుడు కూడా నాకు మంచి సీరియల్ ఆఫర్స్, ఆ బ్యాడ్ టైంలో కూడా 2009, 2008లో కూడా నేను సీరియల్స్కి వెళ్ళలేదు. ఎందుకంటే ప్రపంచం, యూనివర్స్, గాడ్, దే మేడ్ మీ సినిమా హీరో. ఐ విల్ నాట్ పుట్ దట్ డౌన్. ఆ స్టాండర్డ్ నేను 100% మెయింటైన్ చేస్తాను. రైట్. తెలుగు ఇండస్ట్రీలో బాగా నచ్చిన హీరో అంటే సార్ ఇన్ టోటాలిటీ ఇఫ్ ఐ సీ, అండ్ ఐఎమ్ నాట్ బీయింగ్ డిప్లొమాటిక్, బట్ ఐ రియలీ థింక్ దట్ చిరంజీవి గారు ఇస్ ఇన్ టోటాలిటీ ఈస్ నో ఆల్రౌండర్ లైక్ హిమ్, అండ్ రియలీ, అండ్ టుడే హౌ ఈస్ టేకింగ్ లీడ్ ఆల్సో, బికాస్ కొత్తగా నేను చూశాను ఏపీ సీఎం గారు దగ్గర వెళ్ళి చిరంజీవి గారు హౌ హీ పుట్ ద సినిమా ఇండస్ట్రీస్ కేస్. ఇట్ వాజ్ సో నైస్. ఇప్పటికైనా ఆదిత్య గారు ఒకటే ట్రాక్లో వెళ్తారా, మల్టీ ట్రాక్లో వెళ్తారా, లేకపోతే ఏ విధంగా ముందు ప్లాన్ చేసుకుంటున్నారు? సరే, ప్లాన్ చేసుకున్నాను అంటున్నారు, కనీసం ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ అయినా వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఏ క్యారెక్టర్ వచ్చినా చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇండస్ట్రీలోకి ఎట్లయినా ఎంట్రీ అవ్వాలనుకుంటున్నారా? మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు సార్ ఆ విలన్ క్యారెక్టర్ ఉండొచ్చు, అది ఒక 10-minute క్యారెక్టర్ ఉండొచ్చు, బట్ సంథింగ్ షుడ్ బి దేర్ ఫర్ మీ. సంథింగ్ షుడ్ బి దేర్. 100% I will do that and give it to my 100%. That is what I know. అది కంటే ఎక్కువ నాలెడ్జ్ నాకు లేదు. ఏ వర్కౌట్ అవుతుంది, నేను ఒక జాతకం, ఒక జ్యోతిషి, ఒక ఆస్ట్రాలజర్, ఫోర్ టెల్లర్, ఐఎమ్ నాట్ దాట్. ఫైనల్గా చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీ గురించి కావచ్చు, మీ కెరియర్ గురించి కావచ్చు. సినిమా ఇండస్ట్రీ హ్యాస్ టు బీ మోర్ కంపాషనేట్. ఒక బ్యాడ్ టైం వచ్చినప్పుడు టెక్నీషియన్స్ అయినా సరే, యాక్టర్స్ అయినా సరే, స్మాల్ వర్కర్స్ అయినా సరే, ద సినిమా ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్ షుడ్ లుక్ ఆఫ్టర్ దెమ్. ఒక కుటుంబం లాంటి ఫీలింగ్ ఇక్కడ ఇంకా ఒక రావాలి. అండ్ ఇట్ హ్యాస్ టు బి మోర్ ప్రొఫెషనల్. వై ఐ సే ప్రొఫెషనల్ సార్? ఇఫ్ యూఆర్ దేర్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్, if you're doing a job say like 60,000 for 3 years, definitely your next job will be 75,000 because you are experienced now. సినిమా ఇండస్ట్రీలో ఆ పద్ధతి లేదు. అనుభవంకి, టాలెంట్కి, సో ఇట్ హ్యాస్ టు బి మోర్ ఆర్గనైజ్డ్, మోర్ లైక్ అ ఫ్యామిలీ. దట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండి. ఓకే, ఒకవేళ సినిమాలకు రాకుండా ఉంటే ఆదిత్య ఓం గారు ఏమయ్యేవారు? ఐ వాజ్ గుడ్ క్రికెట్ ప్లేయర్, గుడ్ టెన్నిస్ ప్లేయర్, గుడ్ గోల్ కీపర్. సో ఐ వుడ్ హ్యావ్ గాన్ ఇన్ స్పోర్ట్స్. మీరు సినిమాలో ఏదైనా హర్డిల్స్ ఫేస్ చేసినప్పుడు మీతో పాటు ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు, అంటే మీతో బాధలు పంచుకున్న వాళ్ళు కావచ్చు, మీతో అన్నీ షేర్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నాకు స్టార్టింగ్ నుంచి 100% సపోర్ట్ ఇచ్చింది నా మదర్. సో నేను సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పుడు నా ఫాదర్ ఒక 4 years మాట్లాడలేదు నాతో. 4 years అస్సలు కమ్యూనికేషన్ లేదు. కానీ నా బ్యాడ్ టైంలో మై ఫాదర్ వాజ్ మై బిగ్గెస్ట్ సపోర్టర్. గ్రేట్. అప్పుడు ఆయన ఒకటే అంటారు, నువ్వు సెలెక్ట్ చేశారు కదా ఈ సినిమా, నువ్వు వెనక్కి రాకూడదు, అక్కడే ఏదో చేసుకో, వాట్ ఎవర్, బట్ నువ్వు మళ్ళీ బిజినెస్ గురించి చెప్తే, మళ్ళీ ఇది గురించి చెప్తే నేను ఒప్పుకోను. ఏదైనా సాధించాలంటే నీకు సినిమా ఇండస్ట్రీలోనే సాధించాలి ఇప్పుడు. సో అట్ దాట్ టైమ్ హీ వాజ్ మై బిగ్గెస్ట్ మోటివేటర్ అండ్ బిగ్గెస్ట్ సపోర్టర్. కానీ స్టార్టింగ్ టైంలో ఆయన అస్సలు మామూలు కోపం కాదు. 4 years అసలు నా ఫేస్ కూడా చూడలేదు. నేను కూడా ఇంటికి వెళ్ళలేదు ఒక 2-3 years. సో నెక్స్ట్ మై వైఫ్ she supports and she understands. But it is a little bit because every actor, marriage is not easy for an actor. ఎందుకంటే we are working with heroines, we are working with separate atmosphere, పెద్ద అవుట్డోర్స్కి టైం, we cannot give that much of time to the family. So that is also one of the challenges. కానీ వైఫ్ సపోర్ట్ ఏ విధంగా ఉండేది? Wife support is there totally. తన హౌస్ వైఫేనా? హౌస్ వైఫే, బట్ అంటే లాస్ట్ 6-7 years నుంచి షీ స్టాప్డ్ వర్కింగ్. స్టార్టింగ్లో ఆల్సో షీ స్టాప్డ్ వర్కింగ్ ఫస్ట్ 4 years of marriage. షీఈస్ అ ఫ్యాషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నిఫ్ట్తోనే. సో గార్మెంట్ మర్చెండైజింగ్లో అది కూడా.
So she was there working, and just last 6 years she's stopped. Otherwise she was doing a job in Mumbai. So she supports like anything, and she understands. Totally different personality than me, so that balance is there in life. That balance chala. So naku ippudu marriage ki 14 years avtundi. So 14 years that ante it is going well only. కాకపోతే మీ తర్వాత సినిమాలకి ఎవరిని రానీను అని చెప్పేసి అంటారు మీ ఫ్యామిలీ నుంచి. అస్సలు ఒక రియలీ ఐ విల్ నెవర్ అలౌ, అండ్ నేను అలౌ చేయను, అండ్ నేను ఎంకరేజ్మెంట్ కూడా అస్సలు. నా ఇంట్లో అసలు సినిమా టాకే లేదు. అంత ఓన్లీ మాత్రం ఏదో వేరే టాక్ వచ్చినప్పుడు సినిమా గురించి అదర్వైజ్ చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత నా అబ్బాయి ముందు అస్సలు సినిమా టాకే లేదు. ఓన్లీ మాత్రం స్టడీస్ గురించి, ఓన్లీ మాత్రం గురించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఆదిత్య ఓం గారి అంతరంగం. ఏదేమైనా ఈసారి రీఎంట్రీ ఎలా వస్తుంది అనంటే, బాల్ బౌన్స్ అయిందంటే అంతే వేగంతో వెనక్కి వచ్చినట్టే నేను కూడా డబల్ ధమాకాతో ఖచ్చితంగా రీఎంట్రీ ఇస్తున్నాను. కానీ ఈ రీఎంట్రీ ఒకప్పుడు మన ఇంట్లో అబ్బాయి అని అనుకునే వ్యక్తి ఈసారి మీ ఇంట్లో అబ్బాయి అనుకునేటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా అయి తీరుతాను అని చెప్పేసి అంటున్నాడు. కాకపోతే ఈసారి ఏ పరిమితులు పెట్టుకోలేదు. ఓటీటీ అయినా చేస్తాను, షార్ట్ ఫిల్మ్స్ అయినా చేస్తాను, సినిమా అయినా చేస్తాను, ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను, ఆ క్యారెక్టర్లో జీవిస్తాను, ఉండిపోతాను, మెప్పిస్తాను. ఇదే అండి ఆదిత్య ఓం గారి అంతరంగం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.